నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వైసీపీ అధినేత జగన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? వరుస పరిణామాలు ఆయన రాజకీయ వ్యూహాన్ని మార్చేలా చేస్తున్నాయా? ఇప్పుడు జగన్ తీరుపై ఇదే చర్చ జరుగుతోంది. వైసీపీ నేతల అరెస్టుల విషయంలో జగన్ కుల రాజకీయాలను తెరపైకి తెస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల విషయంలో కులాన్ని ప్రస్తావించడం ఎందుకంటూ జగన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరం జరిగిందా లేదా అనేదే చట్టం ముందు ప్రామాణికం కావాలని, కులం కార్డుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం సరికాదంటున్నారు విమర్శకులు. ఇక జైలు వద్ద తనను గ్రిల్ బయట నిలబెట్టి ఫోటో తీయడం పైన జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అవమానానికి గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, తప్పుడు వ్యవస్థను సృష్టిస్తే అవే రెండింతలై చుట్టుకుంటాయని కూడా హెచ్చరించారు. లిక్కర్ రవాణా కేసుపై సంచలన ఆరోపణలు చేశారు. ఒక విధంగా సీఎం చంద్రబాబుకే వార్నింగ్ ఇచ్చారు జగన్. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర రెడ్డి గారు. నమస్తే అండి. వైసీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు. నమస్తే సార్. అలాగే కాసేపట్లో అనలిస్ట్ కృష్ణానీల్ గారు కూడా జాయిన్ అవుతారు. అలాగే సిపిఎం ప్రతినిధి గఫూర్ గారు కూడా జాయిన్ అవుతారు. శ్రీకాంత్ గారు, పోలీసుల ఆంక్షలు పెట్టడం, వాటిని ఉల్లంఘించడం నిన్న కూడా యథావిధిగా జరిగిపోయింది. సెక్షన్ 30 ఉన్నా కూడా పట్టించుకోలేదు. ఆయన అగైన్ 38 కిలోమీటర్స్ స్ట్రెచ్ని ఒక 5 గంటల పాటు ఆయన రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకి పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా కూడా ఇప్పుడు దాని గురించి కూడా ప్రస్తావించట్లేదు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆన్ ద కామెంట్స్ మేడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ములాఖత్ జైలు బయట. ఇక్కడ కూడా విరూపాక్షి గారిని సమర్థించడంలో తప్పేం లేదు. ఆయన మీ పార్టీ ఎమ్మెల్యే, అది ఓకే. కానీ ఏ సందర్భంలో అరెస్ట్ చేశారు? దళిత కుటుంబానికి మీద దాడికి వెళ్ళారు అర్ధరాత్రి పూట అనేది, అంటే SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. మరి దళిత కుటుంబం మీదకి వెళ్ళినప్పుడు SC/ST అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేస్తే బీసీ కార్డులు తీసి మాట్లాడాల్సిన అవసరమే ఉంది. రెండోది, ఓకే తప్పు అటువైపు ఉందని చెప్పేసి చెప్తున్నారు, ఆ రకమైన ఆరోపణలు చేయొచ్చు. ఇకపోతే దానికి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్గా గతంలో జరిగిన వాటిలో ప్రస్తావిస్తూ సీదిరి అప్పలరాజు గురించి కూడా మళ్ళీ నిన్న ప్రస్తావించారు. అక్కడ కూడా బీసీ నాయకుడని చెప్పేసి స్ట్రెస్ చేశారు. చట్టాలకి కులాలు, మతాలు, ఆఖరికి జెండర్తో కూడా ఏమి సంబంధం ఉండదు. వాటన్నిటికీ అతీతం చట్టం. ఈ దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు కూడా రాజ్యాంగం సమానమైనటువంటి హక్కులు కల్పించింది. అలాగే చట్టాలు కూడా ఒకే రకంగా వర్తించాలనేది బేసిక్ ఆర్టికల్ 14 చెప్తుంది. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అని, అలాగే రైట్ టు లైఫ్ అని, రైట్ టు ప్రైవసీ అని, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఈ రకంగా హక్కులు అందరికీ కూడా ఒకే రకంగా కల్పించాయి. అంతే తప్ప పలానా కులం వాళ్ళకి మాత్రమే హక్కులు, పలానా కులం వాళ్ళకి హక్కులు ఉండవు, లేకపోతే ఎక్కువ తక్కువ, మతాల పరంగా కూడా రకమైనటువంటి తారతమ్యాలు థ్యాంక్స్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ఆ రకమైనటువంటి వెసులుబాటు, చట్టాలు కూడా ఆ రకంగానే రాయబడ్డాయి. సరే, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా ఇది వేరే విషయం. మరి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా ఆయన పదే పదే కులాలను ప్రస్తావన చేయటం అరెస్టుల విషయంలో కూడా అది ఎబ్బెట్టుగా ఉంది. పార్టీల పరంగా మీరు విమర్శలు చేయండి. టీడీపీ కక్షపూరితంగా చేస్తుంది, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది, ఈ రకంగా చేయండి. ప్రజల్లోకి మంచి సిగ్నల్స్ వెళ్తాయి. అంతేగాని మరి కులం అని చెప్పేసి ఆపాదించడం వలన ఎంతవరకు మీ పార్టీలో ఉన్న వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ మీరు ఆ రకంగా ఆమోదింపబడతారో నాకు తెలియదు. పదే పదే ప్రస్తావిస్తున్నారు ఎవరు చెప్పాల్సి. ఇక మిగిలిన అంశాలకు వచ్చేసరికి
లిక్కర్ విషయం, లిక్కర్ కేసు రవాణా గురించి కూడా చెప్పారు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మళ్ళీ ఇలాగే కారుమూరి సునీల్ని అరెస్ట్ చేశారు. బీసీ కుర్రవాడు, వాళ్ళ నాన్న బీసీ నాయకుడు అని చెప్పేసి. ఇది దేనికోసం అరెస్ట్ చేశారు? అతన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ అరెస్ట్ చేస్తే మీరు ఎలాగ ఈడీకి చెప్తారా వెళ్ళి మా బీసీ నాయకుడిని అట్టట్లా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఒక ఏజెన్సీకి కారుమూరి సునీల్ అన్న అతన్ని ఒక బీసీ కుర్రవాడు మీరు ఆ రకంగా ఎలా అరెస్ట్ చేస్తారు కక్షపూరితంగా అని చెప్పేసి ఈడీని అంటున్నట్ల. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఎవరు అరెస్ట్ చేశారనేది? లేకపోతే మర్చిపోయారు ఫ్లోలో వీటన్నింటినీ ఒకే ఘాటును కట్టేసి? ఏ కేసుకి ఆ కేసు సెపరేట్గా చూడాలి కదా. దేనికోసం? సరే, దాన్ని ప్రస్తావిస్తూ ఆయన అరెస్టు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ విషయంలో జరిగింది కదా. ఏముంటుంది లిక్కర్ ట్రాన్స్పోర్ట్? అసలు కేసు కాదు. లిక్కర్ ట్రాన్స్పోర్ట్లో ఏముంటుంది? ఏం మిగులుతుంది? ఓ 2 కోట్లు కూడా మిగలదు. ఇవి కూడా ఎటువంటి సిగ్నల్స్ పంపిస్తే మరి మీరే చెప్పాలి. 1 కోటి అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, డబ్బులు కావవి. ఇక్కడ పాయింట్ ఏంటి? లిక్కర్ ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో కేసుకి 13 రూపాయలు ఉండేది ఒకేసారి 34 రూపాయలు పెంచుకున్నారు. అలాగే జిల్లా స్థాయిలో ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా డైరెక్ట్గా సెంట్రలైజ్ చేసి బ్రూవరీస్ ఎండి చేతిలో పెట్టేశారు. ఆ రకంగా తమ నాయకులకి పిల్లలకి కూడా లబ్ధి చేకూరే విధంగా చేశారు అని చెప్పేసి కదా ఆరోపణ. దానిలో భాగంగా జరిగినటువంటి అవకతవకలు ఒక 300 నుంచి 400 కోట్లని. జగన్మోహన్ రెడ్డి గారు వాచ్ ఏంటంటే జిల్లాకు 2 కోట్లు కూడా మిగలదు అని చెప్పేసి. అదొకటి. ఇక రెండవది, ఆయన నిన్న ములాఖాత్ సందర్భంగా లోపల జరిగినటువంటి విషయాలను కూడా చెప్పారు. ఇంతకుముందు ఎప్పుడు అలా చెప్పలేదండి. మరి ములాఖాత్కి ఇంతకుముందు కూడా వెళ్ళారు. సీదిరి అప్పలరాజుని మిస్ అయ్యారు, కానీ అంతకుముందు కూడా కొంతమందిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అనుకుంటా వీళ్ళందరినీ జైలుకి వెళ్ళి పరామర్శించారు, వల్లభనేని వంశీని కూడా. మరి ఈ రకంగా లోపలికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఈ రకమైనటువంటి ఆయన ఆరోపణ చేయలా. కానీ నిన్న మాత్రం బయటకు వచ్చి తనను మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఈ రకంగా గ్రిల్ బయట నుంచో పెట్టి ఫోటో తీశారు అనేది. మరి జైలు రూల్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఈరోజు జైలు సూపరింటెండెంట్ ఒక వివరణ ఇచ్చారు. అది పేపర్లలో కూడా వచ్చింది, న్యూస్ పేపర్స్లో. ప్రొసీజర్లో భాగంగానే ఫోటో తీసాము, అందరిని ఎలా తీస్తామో అలాగే తీసాము అని చెప్పేసి. అది కూడా ఎంతమందిని కలిస్తే ములాఖత్తులో అన్నిసార్లు తీయాలి కాబట్టి 2 సార్లు ఇద్దరిని కలిశారు, ఇద్దరిని ములాఖత్తులో కలుస్తామని చెప్పారు కాబట్టి 2 పిక్చర్స్ తీసాము. ఇది జైలుకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్తుంది ఏంటంటే, నేను అడిగాను ఇదేంటి ఇలాగుంది ప్రొసీజరు, అందరి విషయంలో ఇలాగే జరుగుతుందంటే లేదు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పారు, వాళ్ళే ఒప్పుకున్నారని. మరి ఈరోజు అదే జైలు సూపరింటెండెంట్ చెప్పింది వేరే విధంగా ఉంది, ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఖండిస్తూ. ఈ 3 అంశాలను బేరీజ్ వేసుకొని మీరు మాట్లాడాలి శ్రీకాంత్ గారు. ఎందుకు ఇలాగ ఆయన కులం కార్డులు తీసి మాట్లాడాల్సి వస్తుంది? జైలు పరామర్శల్లో కూడా, అరెస్టుల విషయంలో కూడా. అలాగే చాలా చిన్న విషయంగా లిక్కర్ ట్రాన్స్పోర్ట్ని 2 కోట్లు కూడా మిగలవు అని చెప్పేసి చెప్పడాన్ని సమర్థిస్తారా? ఎవరి వర్షన్ ప్లీజ్ శ్రీకాంత్ గారు. మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి అందరూ కూడా శుభ సాయంకాలం. మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు కులం కార్డు వేశారు అన్నది మీరు ప్రస్తావన చేస్తున్నారు. గతంలో కూడా మీరు చూస్తే, అంటే నేను దానికి సమాధానం చెప్తా, వాళ్ళు చేసినారని మేము చేయాలని కాదు. ఇక్కడ వరుసగా బీసీ నాయకుల పైన కక్ష సాధింపుగా ఒక ప్రక్రియ స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగంలో పేర్లన్నీ ఉన్నాయని దాదాపు సకల శాఖ మంత్రి లోకేష్ బాబు గారే చాలా సార్లు చెప్పడం జరిగింది. ఎవరిని వదలను, ఎన్ని విధాలైనా కూడా ఒక కక్ష సాధింపు చెరగానే ముందుకు పోతామని ఆయన చెప్పకనే కూడా ఆయన చెప్పుకుంటా జరిగింది. శ్రీకాకుళంలో మన స్పీకర్ గారు అయితేనేమి, డాక్టర్ గారు అయితేనేమి, ఈ రోజు జరిగినటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, మన వీళ్ళందరినీ చూస్తే ఒక బీసీ నాయకుల పైన మాత్రమే కక్ష సాధింపుగా ముందుకు వస్తున్నారు. ఎందుకు అంటే దాన్ని ప్రశ్న తెలియాలి కదా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలియాలి, వీళ్ళకు కూడా తెలిసే విధంగా మాట్లాడాలి కదా. ఎందుకు బీసీ నాయకులపైనే మీరు ఇంత కక్ష సాధింపు? ఎందుకు బీసీలు అంటే మీకు అంత వివక్ష?
ఎందుకు బీసీలు అంటే వారి మీద మీకు ఒక ఒక రకమైన చిన్న చూపు అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రమే బీసీలంతా ఉన్నారు. గతంలో కూడా చూసాం చాలా సార్లు. ఎక్కువ అన్ని సామాజిక వర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ వైపు నడుస్తున్నారు. కాబట్టి దీన్ని ఎత్తి చూపించాలి అన్న విధంగా మనము ఒకసారి దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. గతంలో కూడా మనం చూసాం, మన డాక్టర్ను ఏ విధంగా కులం వాళ్ళేదా వీళ్ళు ఏమైనా సాచాలా? దాన్ని కూడా ఒక 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 డాక్టర్ ఏదో జరిగినప్పుడు ఇప్పుడు కరోనాలో దీన్ని వాడుకున్నారు కదా, కులం కార్డు వేసి వాడలేదా వీళ్ళు? కాబట్టి ఇటువంటివంతా కూడా రాజకీయాల కోసం ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దుమ్ము ఒక వారి పైన ఏదో ఒకటి అభియోగాలు మోపల్లా అనేది తప్ప ఇంకొకట్లేదు. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా జనం అంటే జనం అంటే జన ప్రపంచంలో జగన్ గారు ఎప్పుడు మీరే అన్నారు ఇంతకుముందు, అది మామూలే కదా అని. ఎక్కడికి పోయినా మేము కూడా నిజంగా ఆ పరిస్థితుల్లో మేము అనంతపురం నుంచి బయలుదేరాలని అనుకున్నా కూడా అబ్బా ఎందుకబ్బా జనంలో అన్నట్టు ఒక ఫీలింగ్. ఎందుకంటే ఆ దీంట్లో ఇదైపోతామేమో అన్న ఒక దీంట్లో మాకు మేమే ఉంటాం అంత నాయకులు కూడా. అటువంటిది ప్రజలు, ఎందుకంటే ప్రజలు జగన్ వైపు ఉన్నారు అని ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తూనే ఈ తెలుగుదేశం వారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ గుండెలో దడ వాళ్ళు ఒక బెంబేలెత్తుతుంటారు. అంటే ఈ జన ప్రవాహం, ఈ జన సముద్రం చూసి తట్టుకోలేక ఆంక్షలు. కర్నూలు 4 వైపులా కూడా, అంటే ఇట్లా ఎమ్మిగనూరు నుంచి వచ్చేటప్పుడు కానీ, ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కానీ, ఇట్లా అనంతపురం నుంచి వచ్చేటప్పుడు కానీ, లోపల నుంచి నంద్యాల వైపు నుంచి వచ్చేటివంతా కూడా రహదారులంతా కూడా కట్టుదిట్టం చేసి పోలీసులతో బ్యారికేడ్లు మనం కట్టేసి ఎవరిని లోపలికి బైరెడ్డి సిద్ధార్థను కూడా రానియకుండా చేసే పరిస్థితి వచ్చింది. అందుకంటే ఇప్పుడేమి మేము తోలే జనాలు కాదు అని అభిమానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేకు విరూపాక్షికి జరిగినటువంటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో, అంటే మీరు అడిగారు ఇంతకు ముందు ఎందుకు అది ఇది కేసు పెట్టారు కదా ఎస్టీ కేసు అని. ఇది మనం గతంలో కూడా చూసాం, మీరే వీడియోలో చూపించారు. వారి యొక్క ఆమె యొక్క భర్తనే చించేసి కూడా మనము అన్ని విధాలుగా చూస్తుంటే కూడా ఇంకా వీరు ప్రజలను మభ్యపెట్టి ఎంత విధాలుగా నానా విధాలుగా రోజు ఇదే విధంగా మాట్లాడుకోవడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే ఆ భర్త ఎవరైతే ఆమె భర్త ఉన్నాడో అతనే చించాడు, అందరము చూసాం. అనవసరమైన కేసులు పెట్టారు, కక్ష సాధింపు చర్యల్లో కేసు పెట్టారు. ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే ఒక ఎమ్మెల్యే ఎక్కడ పోతాడండి? రాత్రికి అర్ధరాత్రి పోయి పగలగొట్టి అంత చేయాల్సిన పనే ఉంది? పొద్దున్నే ఇచ్చినా వస్తాడు ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గ ప్రతినిధి. ఎక్కడికి వెళ్తాడు? మీ మాదిరి ఎక్కడికి పరిగెత్తిపోయే పరిస్థితుల్లో లేరు. మీరు పొద్దున్న చెప్తే సాయంకాలం మధ్యాహ్నం కంటెంట్ ఇస్తాం, తప్పు చేయలేదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో పరామర్శకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని విధాలుగా నానా విధాలుగా, ఇప్పుడు మీరే అన్నారు మన ఇది నెల్లూరుకి వెళ్ళాడు, ఇంకొకటి చాలా మందిని పరామర్శించడానికి జైలుకి వెళ్ళాడు. అక్కడ అవమానం జరగలే. ఇప్పుడు కూర్చోబెట్టి మామూలుగా జగన్, ఇప్పుడు మనమంతా జైలుకు మనం పోలేదు కాబట్టి కొంచెం అందరం మనకు తెలియదు లోపల విషయాలంతా. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అక్రమ నిర్బంధనలో పెట్టారు కాబట్టి వారికి కూడా తెలుసు జైలులో ఉన్న రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ. వారు మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినారంటే ఎంత అవహేళన ఉంటుంది. వీళ్ళు అక్కడ రూల్స్ ప్రకారము కూర్చోబెట్టి మాట్లాడించి ఫోటో తీసి పంపే ప్రక్రియ ఉంటుంది. దాన్ని ఒక జైలు ఊచలకి ఈ పక్క నుంచే నిలబెట్టి ఫోటోలు కొట్టడం, అవమానపరచడం అనేది చెప్పారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగినప్పుడు వారు కూడా ఆ జైలు సూపరింటెండెంట్ అయితే నాకు పైనుంచి వచ్చిన ఇదొక అధికారము అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి దీంట్లో మనకు ఈ యొక్క కార్యక్రమాలంతా కక్ష సాధింపుగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద, తమ్ముని మీద, కుటుంబం ఎక్కడ పెట్టా చూడండి. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కులాన్ని వాడుతున్నారు? ఎక్కడైనా సరే కుటుంబమే. మన సీజల్ అప్పలరాజు కుటుంబమే, మన మాజీ స్పీకర్ గారు కుటుంబమే, వీరి కుటుంబమే. ఇటువంటి కుటుంబాలను లోపలికి వేసే ప్రక్రియ ఒక కక్ష సాధింపు జరగడంలోనే ఇది జరుగుతోంది. కాబట్టి దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తారు. ప్రజలకు అందరికీ కూడా తెలుసుకుంటూనే ఉన్నారు. ఈ విరూపాక్షి అన్నటువంటి ఒక బీసీ నాయకుడు అటు రాష్ట్రంలో బీసీల మీదనే ఒక ప్రక్రియ జరుగుతోంది కాబట్టి ఒక బీసీ నాయకుడు అని చెప్పినాడు. దీంట్లో వారు మళ్ళీ ఎందుకు మీరు తప్పుగా అనుకుంటున్నారో, లేకుంటే వారు తప్పుగా అన్నదాన్ని మీరు ప్రస్తావించారో నాకు అర్థం లేదు. కానీ ఈ ఒక ప్రక్రియ ఒక కులం పైనే ఒక బీసీల పైనే దాడి జరుగుతున్నది. దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నారు తప్ప
ఇంకొకటి కాదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇటువంటివంతా విరూపాక్షి గారు గాని అక్కడ బాగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి విరూపాక్షి కుటుంబాన్ని పరామర్శించి, ఎందుకంటే ఇటువంటి అన్యాయమైన కేసులు, అక్రమమైన కేసులు, అక్రమ నిర్బంధనలు వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. చట్టము తన పని తాను చేసుకొని పోయి అతను నిజంగా అన్యాయం చేసే ఉండింటే అతన్ని పరామర్శించడానికి ఎవరు పోరు, తప్పును ప్రోత్సహించరు ఎవరు కూడా. మా జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలోనే లేదు తప్పును ప్రోత్సహించడం అనేది. వారు మీరు అక్రమంగా చేస్తున్నారు కాబట్టి అక్కడికి మా నాయకులకు కానీ అక్కడున్న లోపలికి ఉన్నటువంటి బయట ఉన్నటువంటి నాయకులకి అక్కడ ఎవరినైతే అక్రమంగా అరెస్టు చేస్తున్నారో వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. అట్లా ఒక ధైర్యాన్ని నింపే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీరు పోకూడదంటే ఎట్లయితుంది? వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసి, ఎంత మందిని నిర్బంధించి, ఇప్పుడు 4 పక్కల నేను చెప్పా కదా ఇంతకుముందు, ఊరునంతా పక్కన కట్టుదిట్టం చేసినా కూడా అన్ని లక్షల మంది, వేల మంది జనం అక్కడికి వస్తున్నారంటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానమా? లేకుంటే వీళ్ళు ఏం మాట్లాడినా కూడా ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు నిర్వహించిన సభల, సిద్ధం సభల నుంచి ఇప్పటి వరకు వారు కాలు పెడితేనే బయటికి ప్రభంజనం, వారు బయటికి మాట్లాడితేనే జనానికి జగన్ను ఊరికే అట్లా చూస్తేనే ఒక అద్భుతమైన ఫీలింగ్ లో ఉంటారు జనాలు. కాబట్టి మా నాయకుడు అనేవారు ఎట్టుంటారంటే రాష్ట్ర ప్రజలకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ వెంటనే ప్రత్యక్షమైనటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఒక శక్తి. ఆ శక్తిని చూసి వీరు ఓర్వలేక, భరించలేక, బాధతో వారి యొక్క ఆవేదనను ఎన్ని విధాలుగా ప్రభుత్వము, పోలీసులతోనూ, ఒక ప్రభుత్వం యొక్క వారి యొక్క నాయకులతోనూ ఇంతకు ముందే చూసా. మన రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య సోదరి సీనియర్ నాయకుడు దీని మీద అన్ని విధాలుగా ప్రెస్ మీట్ పెట్టారు. వారేం మాట్లాడుతూ ఈ కూటమి యొక్క అక్రమాలను, ఈ కూటమి యొక్క అరాచకాలను ఆపాలి అన్నాడు. మళ్ళీ జనసేనను కూడా ఎత్తాడు. పక్కనే ఇంకొక ఆయన వండుకొని, సార్ మంది కూటమి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అంటే వారి యొక్క మధ్యలోనే వాళ్ళ నాయకులకే అతని సీనియర్ నాయకుడు, ఆయన మనసులో ఉన్నది, ఎవరు చేస్తున్నది, ఏమి చేస్తున్నది వారికి తెలుసు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి వారికి తెలియకుండానే వారి మనసులోని, వారి మదిలోని ఆవేదనను ఆయన ఈ ప్రెస్ మీట్ లో లాస్ట్ లో ఒక వర్డింగ్ లోనూ బయట పెట్టి వీరు చేసే అక్రమాలను, అన్యాయాలను, దౌర్జన్యాలను కూడా వారు ఒక పూస పుచ్చినట్లు కూడా మనకు చెప్పడం జరిగింది అని చెప్పేది వాస్తవం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు ఇంతకు ముందు అన్నారు దీని గురించి కూడా, మన లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ 13 రూపాయలది ఎందుకు 30 రూపాయలకు మనం మాట్లాడుకున్నాం. మనం గతంలో కూడా చర్చించాం దీని మీద. ఎందుకంటే వారు చేస్తున్నది 13 రూపాయలు అంటున్నది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాంట్లో డీజిల్ ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్, టోల్ ట్యాక్స్, డ్రైవర్ భత్తా ఇవన్నీ కలిపి వారు మనం మాట్లాడుకున్నాం. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి మనకి అంటే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలుసో తెలియదు నాకు డౌట్ ఉంది. అంటే 13 రూపాయలు మనోళ్ళు 34 పెంచేశారు కేసు కాని సంగతి తెలిసి మాట్లాడారు, తెలియక మాట్లాడారు. తెలుసుంటే కనుక 2 కోట్లే కదా, జిల్లాకు 2 కోట్లు కూడా మిగలవు అన్న మాట వచ్చేది కాదు. మరి 2 కోట్లు అంటే ఆయన ఉద్దేశం అంత తక్కువగా కనపడుతున్నట్టుంది. అసలు ఆ 2 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మరి కేసుకి 13 నుంచి 34 రూపాయలు పెంచడానికి కనుక ఆయన ప్రస్తావించుంటే బాగుండేది. మీకులాగా ఇలాగే గీజులు అన్నీ పెరిగిపోయినాయి 2 సంవత్సరాల క్రితమే. ఏది ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ వారు రాకముందే పెరిగిపోయినాయి. 2 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఎక్కడ పెరగనంత పెరిగినాయి మనకి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేయడం కోసం, మా నాయకులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఒకేసారి 13 నుంచి 34, అది కూడా కేసుకే చిన్న ఒక బాక్స్. ఓకే రైట్. ఎనీవే మీరు అన్ని అంశాలు ప్రస్తావించారు. మీకు ఎక్కడ నేను అడ్డుపడలేదు, ఆపడానికి కూడా ట్రై చేయాల. ఒక్కదానికి మాత్రం చెప్తూ నేను గెస్టుల దగ్గరికి వెళ్తా. ఒక్క నిమిషం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు నాయకులను ఒక్కొక్కరిని కూడా కాదు, కుటుంబాలని లోపలేసేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడతారు. మరి కుటుంబాలు ఇన్వాల్వ్ అయిపోతున్నాయి. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీలు, అలాగే ఆయన భార్య, అందరి పేర్ల మీద ఉంటున్నాయి. మరి ఏది ఈ పత్రాలు అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు, బిజినెస్లు అవ్వచ్చు, మరి ఎవరుంటే రికార్డులో ఆన్ రికార్డు వాళ్ళనే కదా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు మాజీ స్పీకర్ గారి గురించి ఎత్తారు, వారి భార్య గారు ఉన్నారు, ఆయన స్వయంగా ఉన్నాడు, ఆయన కొడుకున్నాడు. మరి ఒక్కళ్ళనే ఇండివిజువల్గా కారణం చేయలేరు కదా.
ఆన్ రికార్డు ఉన్నాయి. ఇకపోతే ఇంకొక ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం ఆగండి సార్, అక్కడ ఎక్కడ లేదు చెప్పండి. సీదిరి అప్పలరాజు ఉన్నాడు, ఆయన కొడుకు యాక్సిడెంట్ చేస్తే అక్కడితో పోయేది ఏది, పోలీసుల దగ్గరికి వెళ్ళిపోతే. మరి తండ్రిగా వచ్చాడు కదా, వచ్చేసి మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ మొత్తం మార్చేసి సాక్ష్యాధారాల్ని చెరిపేసి ఏకంగా గుద్దిలోనే మార్చేసిన ఘనత సీదిరి అప్పలరాజుది. అందు గురించి ఆయనకు ఒక 2-3 వారాల పాటు గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ఈరోజే రిలీజ్ అయ్యాడు. పాపం జగన్మోహన్ రెడ్డి గారి ములాఖాతుకు కూడా నోచుకోలేదు, అక్కడ దాకా వెళ్ళి ఆయన చూడకుండానే ఆయన జైలు నుంచి ఈరోజు మొత్తానికి రిలీజ్ అయ్యాడు. ఇకపోతే ఈ లేటెస్ట్గా విరూపాక్షి గారితో పాటు ఆయన తమ్ముడు, మరి వాళ్ళ బంధువర్గం మొత్తం వెళ్ళి దాడి చేస్తే ఒక్క విరూపాక్షి గారిని ఒక్కరిని అరెస్ట్ చేస్తే బాగోదు కదా. కాబట్టి కుటుంబాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి కుటుంబాలు కూడా అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అదొక్కటే నా అబ్జర్వేషన్ నేను చెప్తున్నాను, అంతకంటే ఏం లేదు. ఒక్క నిమిషం ఆగండి, మీరు చాలాసేపు మాట్లాడారు. ఒక్క నిమిషం, మన టైం లిమిటెడ్ గా ఉంది. ఒక్క నిమిషం మీరు అడిగారు, మీరు చెప్పిన దానికి ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తా. ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారిని యాక్సిడెంట్ ని హత్యగా చిత్రీకరించారు. నిన్న రాజమండ్రిలో జరిగిన దాన్ని హత్యను యాక్సిడెంట్ గా చేస్తున్నారు. కాకపోతే ఒక్కటి ఫైనల్ గా నేను చెప్పేది ఏమంటే, మానవత్వం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధారాలు లేని కేసులో ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేశారు. కాబట్టి వారి యొక్క కుటుంబానికి అండగా నిలబడారని వెళ్లారు. నాయకులను అందరినీ అక్కడ అండగా ఉండమని చెప్పారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నిజము నిప్పు లాంటిది, అది కాలుతుంది తప్ప ఆరదది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజం కోసం, న్యాయం కోసం నిలబడతారు. ఎప్పుడు కూడా ప్రజల కోసమైనా, కార్యకర్తల కోసమైనా, మరి మా కార్యకర్తల కోసం, వైఎస్ఆర్సీపీ శ్రేణులకైనా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కుటుంబాలను కక్షపూరితంగా మాత్రమే, రెడ్ బుక్ రాజ్యాంగంలో మాత్రమే వీళ్ళు కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారని ప్రజలకంతా విదితమే. మీరు అదే వాదన చేస్తే నేను ఎవరు కాదనలేరు. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతిదీ ఎగ్జాంపుల్ తో సహా తీసి చెప్పిన తర్వాత ఓకే, మీరు కావాలంటే డినై చేసిన ఇబ్బంది ఏం లేదు. కానీ విజయశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్యటన గురించి వదిలేసేయండి. పర్యటనలు ఎలాగూ ఆయన వైలేషన్ చేస్తానే ఉన్నాడు, సెక్షన్ 30 రేవులు పట్టించుకోలేదు, ర్యాలీకే పర్మిషన్ లేదంటే ఆయన 5 గంటల పాటు 38 కిలోమీటర్లు రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు. అది ఎలాగూ మీరు ఫెయిల్యూరే. ఆయన ఈ విషయంలో మిమ్మల్ని అసలు కేరే చేయటం లేదు. మేము చెప్పి మాకు ఇసుకొచ్చింది, బోరు కొట్టింది, ఇంకా మాట్లాడితే ఇక దాన్ని ఏమంటారు, ఇక ఆ విషయం అనవసరం అనిపిస్తుంది. ఇక్కడ జైలు బయట మాట్లాడిన మాటలు, దాంతోపాటుగా విరూపాక్షి గారిని సమర్థిస్తూ మాట్లాడిన మాటలు, అంతేకాకుండా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమైంది ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్యే ఎక్కడికైనా పారిపోతాడా అనేది. అలాగే దాడి చేసింది విరూపాక్షి గారి మీదట, దాడి చేసి నా వ్యక్తుల మీద కాకుండా దాడి చేయబడ్డ వాళ్ళ మీద పెట్టారట. అలాగే బట్టలు చించేసుకుంది కూడా ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళేనంట. మరి ప్రపంచంలో నేను ఎక్కడా వినలేదు. అందరూ చూస్తుండగా, ప్రపంచం అంతా చూస్తుండగా ఏ భర్త కూడా తన భార్య బట్టల్ని చించుతాడు అనేది అయితే నేను ఎక్కడైతే వినలా. మరి విజువల్స్ ఏవో ఉన్నాయంట, మీరేమో డినై చేస్తున్నారు. అక్కడేమో కరెంటు తీశారు. ఇప్పుడు అది కూడా ఆవిడ మాట్లాడింది ఏంటి, కరెంటు తీసేశారు. అక్కడ దాడి పథకం ప్రకారంగా దాడి కోసం వచ్చారు, దానిలో భాగంగానే కరెంటు తీసేశారు. మరి ఆ వీడియోస్ నిజమైన వీడియోసా లేకపోతే క్లారిటీ ఉందా నేనైతే చూడలేదు. మీరైతే డినై చేస్తున్నారు. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు వైసీపీ నాయకులది చెప్పట్లేదు. ఇక్కడ ఆయన మాజీ సీఎంగా ఆయన మాట్లాడేదానికి ఒక ఇది ఇవ్వాల్సిందే, ప్రామాణికత. అంతేకాదు, మీరు సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళుతున్న రోజు, ములాఖాత్ వెళుతున్న రోజు అక్కడ ఎస్ఐ మీద జరిగినటువంటి దాడిని ఆవిడని చంపబోయారని చెప్పేసి కేసు పెట్టారంట. నేనైతే ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఆవిడని అభ్యంతరకరంగా హ్యాండిల్ చేశారు, ఎస్ఐ అన్న గౌరవం కూడా లేకుండా. అదేమంటే ఆవిడకి ఒంట్లో బాగాలేదు కాబట్టి పక్క తీసుకెళ్ళాము, కానీ ఆ విజువల్స్ అలా లేవు. మాలెస్టేషన్ ఆఫ్ ఏ ఉమెన్ ఆర్ ఆవిడ మోడెస్టీకి దీన్ని ఆటంకం కల్పిస్తూ చేసిన విధంగా ఆయన్ని వాళ్ళందరినీ అరెస్ట్ చేశారని మేము అనుకున్నాము. 10 రోజుల పాటు 15 రోజుల పాటు ఎక్కడెక్కడో తిరుగుతూ ఫోన్లు మార్చుకుంటూ వీడియోలు రిలీజ్ చేసుకుంటూ ఏమనగా ఉన్న చింతాడ రవికుమార్ మొత్తానికి అరెస్ట్ చేశారు. మరి మర్డర్ కేసు పెట్టినందుకే ఆయన అంత భయపడిపోయాడా, దొరకకుండా పరారీలో ఉన్నాడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు? మర్డర్ కేసు ఎలా పెడతారండి మీరు, నాకు అర్థం కాదు. ఎస్ఐ గారి మీద ఏమీ వాళ్ళు అక్కడ
చంపబోయారని చెప్పేసి ఎక్కడ కనపడలేదు అక్కడ విజువల్స్లో. అందరికీ కూడా నమస్కారం సార్. ఇప్పుడు మొట్టమొదటిగా విరూపాక్షి ఎమ్మెల్యే, అసలు సమస్య ఏంటి సార్? ఒక వైసీపీ నాయకుడు ఒక టీడీపీ నాయకుడి మధ్య చిన్న సోషల్ మీడియాలో గొడవ, లేదంటే ఫోన్లో ఒకరితో ఒకరు తిట్టుకోవడాలు. ఏం చేయాలి సార్? నిజంగా టీడీపీ నాయకుడు తప్పు చేసింటే వైసీపీ నాయకుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి. అసలు పోలీసులు కేసు తీసుకుంటారా లేదా, దాని మీద విచారణ జరుపుతారా, లేదంటే టీడీపీ నాయకులు అరెస్ట్ చేస్తారా తర్వాత మాట్లాడదాం. కానీ వైసీపీ నాయకుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడా? మీరు ఆయన చూపించారు కదా సార్, నేను ఎస్ఐ కాల్ చేశా, సిఐ కాల్ చేశా, ఆ డేట్లు ఆ టైంలు మాకైతే కనపడలా. కానీ అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో చెప్తున్నారు కదా. మరి ఎందుకు సార్ విరూపాక్ష గారు సంఘాలకు పోయినప్పుడు వీడియోలో పోలీసులు ఉన్నారు, నేమకలు పోయినప్పుడు వీడియోలో పోలీసులు ఉన్నారు? ఇది ఎలా సాధ్యం సార్? ఇది వీళ్ళంతా ఏమన్నా దొంగ పోలీసులా, లేకపోతే ఏమన్నా అప్పటికప్పుడు పుట్టుకొచ్చారా? నాకైతే అర్థం కావట్లా సార్. నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా సార్. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నేను గత 20 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్నా. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వెంటనే స్టేషన్ ఫోన్ చేయడమో, లేకపోతే వీళ్ళ స్టేషన్ పంపించడమో చేస్తాం ఎవరైనా బాధితులు ఉంటే. అట్లా కాకుండా ఒక 100 మందిలో 200 మందిలో ఎక్కేసుకుని ఒక 10 జీబుల్లో మారణాలయాలతో, అట్లాగే సార్ గొడ్డళ్ళు, గుణపాలు, కొడవళ్ళు, రకరకాలుగా వీళ్ళ దగ్గర ఏముంటే అవన్నీ తీసుకుని మీరు సంఘాల మీద పాడడం, అక్కడ చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి తలబాలు కొట్టడం. అట్లాగే సార్ మండల పార్టీ కన్వీనర్, చిన్న వ్యక్తిగా అసలు అతను మండలానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక కన్వీనర్ ఉన్న వ్యక్తి పురుషోత్తం అనే అతని మీద దాడి చేసి అతని కారును తునాతునకలు చేయడం, అట్లాగే నేమకలు పోవడం, అక్కడ కరెంట్ ఆఫ్, మీరు చెప్పినట్టు కరెంట్ ఆఫ్ చేయడం, అక్కడ నాగరాజు అనే వ్యక్తి లేడని తెలిసినా వాళ్ళ ఇంటి మీదకి దండయాత్రలు చేయడం, వారి ఇంటి మీద ఇంట్లో దొమ్మి చేయడం, ఆమెను అనరాని మాటలు అనడం. ఆమె చెప్పింది కదా సార్ ఏమేమి మాటలు మాట్లాడారో. ఒక దళిత మహిళ, ఇప్పుడు మళ్ళా వాడుతున్నా కార్డు, ఎందుకంటే ఆమె మాట్లాడేది కాబట్టి చెప్తున్నా. ఒక దళిత మహిళను చాలా దారుణంగా ఆ కులం ఉపయోగించి తిట్టడం, అట్లాగే నాగరాజు అనే వాడు ఎక్కడున్నాడో పిలిపించు, వాడిని ఈ రోజు చంపేస్తాం అని బెదిరించడం, అట్లాగే ఆమె నా బట్టలు చించింది వీళ్ళని ఆమె చెప్తాం సార్. ఆమె చెప్తుంది కాబట్టి కేసు పెట్టారు సార్. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఆమె నిజంగా సార్ ఈ భారత సమాజంలో, భారతదేశంలో కావచ్చు, భారతీయ సమాజంలో కావచ్చు, మరి ముఖ్యంగా హిందూయిజంలో ఏ భర్త అయినా భార్య మాన ప్రాణాలను దోచేయడానికి ట్రై చేస్తాడా? ఆమె బట్టలను చెప్పడానికి ఏ భర్తకైనా మనసు వస్తుందా సార్? దానికంట చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నువ్వు ఇట్లా మీ భార్య సార్ దాంట్లో ఏమైనా కనపడుతుందా? నేను సార్ నేను సవాల్ చేస్తున్నా, దాంట్లో ఒక మహిళకు సంబంధించిన దుస్తులు చించినట్టు ఎక్కడైనా కనపడుతుందా సార్? సార్ శ్రీకాంత్ గారు దయచేసి వినండి సార్, నేను ఆ వీడియోను 2-3 సార్లు చూసే ఈ డిబేట్కి వచ్చా. నాకైతే ఎక్కడా కూడా ఒక మహిళ బట్టలను చించేస్తున్నట్టు, ఒక మహిళను లాగుతున్నట్టు నాకు ఎక్కడా కనపడలా. అతను ఎవరినో కొంత ముందుకు లాగినట్టు అవపడుతుంది నాకు, అంతేగాని అక్కడ ఒక మహిళ ఉన్నట్టు కానీ ఆ మహిళ బట్టలు చిరుగుతున్నట్టు కానీ నాకైతే ఆ ముప్పు అయితే ఆ డార్క్నెస్ లో నాకు కనపడలేదు. నేను దీన్ని సవాల్ చేయడానికి సిద్ధం, ఈ డిబేట్కి సిద్ధం నేను సార్. నేనంటున్నా ఆమె చెప్పిన తరిమిలా సార్, నేనంటున్నా ఎస్టీ ఎస్సీ కేసు ఎందుకు పెడతారు సార్? బట్టలు చింపినందుకే కాదు సార్ గుడ్లూరు చూసినా ఎస్టీ ఎస్సీ కేసు పెట్టచ్చు. మీకు సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు చూడండి. ఒక ఎస్టీ ఎస్సీకి సంబంధించిన ఒక మహిళ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, అతన్ని మీ గుడ్లూరు చూసినా, ఇండిగ్నిఫైడ్ గా ప్రవర్తించినా, రకరకాలుగా టచ్ చేసినా సార్ మనమేం బట్టలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మహిళను ఎక్కడైనా ఆమెకు అవమానకరంగా తాగినా కూడా ఖచ్చితంగా ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టచ్చు. రకరకాలుగా సార్ చాలా ఉన్నాయి, నేను చదవలేక పక్కన పెట్టి వచ్చా. రకరకాల వ్యాఖ్యానాలు చేసింది సుప్రీంకోర్టు. ఇలా వ్యాఖ్యానాలు చేసిన నేపథ్యంలో ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం తప్ప సార్? ఒక మహిళ నా మొగుడు లేడు ఇంట్లో, ఆయన బయట ఉన్నాడు, మీరు వెళ్ళి తర్వాత రానంటే నేను అడుగుతున్నాను సార్. విరూపాక్ష అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే సార్, ఆయన అంటాడు ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే. అసలు ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అనే ఊసనే ఉందా సార్ అక్కడ? ఇది ప్రజాస్వామ్యం అని, ఇది భారతదేశం అని, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అని, ఇక్కడ ప్రజలు మనకు ఓట్లేశారని, ఆ ప్రజలను మనం ఈ మాదిరిగా దండయాత్రలు చేయకూడదని, ఓర్ల మీద పడి దాడి చేయకూడదని, మారణాయుధాలు ఉపయోగించకూడదని, అందరితో బాగుండాలని ఏదైనా సోయ లేకుండా ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు, విరూపాక్ష ఎమ్మెల్యే ఒక నిమిషం ఇది ఏ సమయంలో జరిగిందండి? ఎగ్జాక్ట్ గా ఏ సమయంలో? నైట్ టైమా సార్? 8 గంటల నుంచి 12 గంటల మధ్యలో జరిగింది. అలాగే పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేశారు ఇతన్ని? దాని మీద వస్తా సార్ దానికి వస్తా సార్. ఏ వ్యక్తినైనా ఒక తప్పు చేస్తే జ్యుడిషియల్ రిమాండ్ ఎందుకు పంపిస్తారు సార్?
నాకు తెలిసి అతను మళ్ళా ఎక్కువ తప్పులు చేయకుండా, అంటే అతన్ని స్టాప్ చేయడానికి, అంటే ఒక తప్పు చేశాడు కాబట్టి అతను మళ్ళా ఇంకొక తప్పు చేస్తాడేమోనని అనుమానంతో, అట్లాగే అక్కడున్న విట్నెస్లు కావచ్చు, ప్రూఫ్లు కావచ్చు, అతను ఏమైనా ఇబ్బంది పెడతాడేమోనని అనుమానంతో, అట్లాగే సార్ రకరకాలుగా అతను ఏమన్నా అక్కడ ఉన్న వ్యక్తులను ఇబ్బంది పెడతాడని అనుమానంతోనే జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తారు. మరి ప్రభుత్వం ఏం చేసింది సార్? పోలీసులు ఏం చేశారు సార్? అతను ఏదైనా మళ్ళా ఇబ్బంది పెడతాడేమో ప్రజలని అనుమానంతోనే 12 గంటలుగా అయిపోయిన ఈ ఇన్సిడెంట్ తర్వాత 2:45 ఆయన అరెస్ట్ చేసింది. సార్ నేను అడుగుతున్నా ఒకే ఒక మాట, మీరు అంటున్నారు అక్కడ ఒక గుణపం ఉంది, అక్కడ ఒక కత్తి ఉంది, ఆ రెండింటితో మీరు వాకిలు చీల్చారని. సార్ అసలు పోలీసులు గుణపాలను కత్తుల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? అసలు అలా ఆ పని చేస్తారా? ఏ రోజైనా ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు గుణపాలను కత్తుల్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లి ఒక ఇంటి తలుపు కొట్టడం కావచ్చు, తలుపును విధ్వంసం చేయడం కావచ్చు ఎప్పుడో చూసామా? అంటే ఆ గుణపము ఆ కత్తి ఆ ఇంట్లోనే ఉన్నాయి, ఆ బయటే ఉన్నాయి అనేది చెప్పే వాదన. మరి నిజంగా ఆ కత్తో ఆ గుణపము ఆ ఇంటి బయట ఉంటే దాని అర్థం ఏంటి? మీరు నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు కాదా? మీరు ఎవరినో చంపడానికి కొట్టడానికో అవి ఉపయోగిస్తున్న మాట వాస్తవం కాదా? ఆయన అదొకటే మాట్లాడు. ఇప్పుడు అదొకటే కాదు కదా, దాని సందర్భంగా ఆయన అనేకమైనటువంటి ప్రస్తావనలు చేశారు కాబట్టి అటన్నింటినీ కూడా మాట్లాడాలంటే మనకు టైం సరిపోదు. మీరు దాన్నే పట్టుకుని స్ట్రెస్ చేస్తా ఉంటే నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి. సీదిరి అప్పలరాజు గారి వ్యవహారంలో ఆ రోజు ఎస్ఐ మీద హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చేశారా? ఎస్ఆర్ నో చెప్పండి సార్. నేను అడుగుతున్నా, నిజంగా హత్యా ప్రయత్నమే నమోదు చేశారు అనుకుందాం సార్, మీరు నేను చూసిన వీడియోలే దాని ప్రధాన సాక్ష్యమా? నేను అడుగుతున్నా సార్, సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, వైసీపీ నాయకులు పక్కన పెడుతున్నా. అంటే మీరు నేను ఏదైనా ఒక వీడియో చూస్తే ఆ వీడియోలో ఏం జరిగిందో దాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని పోలీసులు కేసు పెట్టాలా? కరెక్ట్. మీ పాయింట్ నాకు అర్థమైంది. పబ్లిక్ డొమైన్ లో అన్నీ ఉండవు కదా, దానికి ముందేం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, ఏ ఇంటెన్షన్తో ఆవిడ్ని హ్యాండ్లింగ్ చేశారు అని అన్నీ చూస్తారు. సరే, ఓకే, మీ పాయింట్ నాకు అర్థమైంది. థర్డ్ పాయింట్ మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఆయన అవమానించారని చెప్పారు. గతంలో ఎప్పుడు ఆయన మాట మాట్లాడలేదు. ములాఖాతులకు వెళ్ళిన సందర్భంలో కూడా నిన్నే ఎందుకు మాట్లాడారు ఏంటి? ఏమన్నా ఆయన దీని ముందర నేను మీకు ప్రశ్న వేస్తా. వైసీపీ నాయకులతో మాట్లాడాం సార్, ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఆన్సర్ చెప్పరు నాకు. సార్, కాపు నాయకులు జైలుకి వెళ్తున్నారు, రెడ్లు జైలుకి వెళ్తున్నారు, రకరకాల వ్యక్తులు జైలుకి వెళ్తున్నారు, ఎందుకు బీసీ నాయకులు వెళ్తేనే మీరు జైలుకి వెళ్ళి పరామర్శిస్తున్నారు? సీదిరి అప్పలరాజు విషయంలో కావచ్చు, లేదంటే ఇక్కడ జరిగిన విరూపాక్ష విషయంలో కావచ్చు, మీరు జైలు దాకా ఎందుకు వెళ్ళారు? ఎందుకు సార్? అంబటి రాంబాబు జైలుకి వెళ్తే మీరు ఎందుకు జైలుకి వెళ్ళి పరామర్శించరా? అంటే కాపులంటే మీకు లెక్కలేదా? లేదంటే సార్ రకరకాల మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, మీరు పోయి పరామర్శించారా? లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, మీరు వెళ్ళి పరామర్శించారా? లేదంటే రకరకాల వ్యక్తులు, ధనంజయ రెడ్డి మీ కింద పొద్దున వేస్తే పనిచేసిన వ్యక్తి సార్, 5 సంవత్సరాలు మీ ఆఫీసు బయట నిలబడిన వ్యక్తి, మీకోసం పరితపించిన వ్యక్తి, ఆయన అరెస్ట్ చేసి మీరు జైలుకి పరామర్శించారా? అంటే కులాలను ప్రస్తావన చేస్తాం. ఒక్క నిమిషం అసలు ఇది డిస్కషన్ పాయింటే రాకూడదని చెప్తే అంటే మీరు మళ్ళా కులాలని కంటిన్యూ చేస్తారు. నేను అడిగింది చెప్పండి, అది వదిలేసేయండి. ఆయన మాట్లాడిందే విడ్డూరం ఉంటే మీరు మాట్లాడేది అంతకన్నా విడ్డూరం. ఒక నిమిషం ఆగండి. నేను అడిగింది జైలు లోపలికి వెళ్ళినప్పుడు ఎవరికి అవమానం? జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించారు జైలు అధికారులు, ఇది ప్రభుత్వం పైనుంచి ఆర్డర్స్ పాస్ చేసి పంపించిందని చెప్పేసి అంటే, ఈ రోజేమో ఆ జైలు సూపరింటెండెంట్ వాళ్ళు జరగలేదని చెప్పేసి అన్నారు. శ్రీకాంత్ గారు మాత్రం లేదు. ఒక సింపుల్ క్వశ్చన్ సార్, మామూలుగా ఎవరైనా జైలుకు వాళ్ళ బంధువుల కోసం వెళ్తేనే గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడి అక్కడ వాళ్ళతో ములాఖాత్ చేయించి బయటికి పంపుతున్న రోజుల్లో, పోలీసులు అత్యంత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్న రోజుల్లో, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత జైలుకు పోతే ఆయన ఊసల బయట నిలబెట్టి ఫోటో తీశారు. ఏమన్నా మాటలా సార్? సార్ వాళ్ళు కూడా ఉద్యోగస్తులే కదా, వాళ్ళకేం భయం ఉండదా సార్? ఒక రాష్ట్ర సార్ ఇక్కడ ఎమ్మెల్యేలు సార్, మన కృష్ణాంజలి గారు మొదలు పెడతారు చూడండి, ఇప్పుడు కాసేపట్లో ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇక్కడ భయపడుతున్నారని ఒక పక్క ఏబిఎన్, ఒక పక్క మహాన్యూస్, రకరకాల ఛానల్స్ లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మినిస్టర్లే భయపడుతున్నారు జగన్ దెబ్బకు, ఇతను అరాచకానికి, ఇతను రప్పరప్ప బ్యాచ్లకి, ఇతను గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అని మాట్లాడుతున్నాడు.
ఈ రకంగా జగన్ 2.0 వస్తే మీ సంగతి తెలుస్తామంటున్నాడని ఆ రకంగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు భయపడతారని మీరు- ఒక మీరు- పక్క మీరు- మాట్లాడుతుంటే, మీరు- మీరు- after all సార్ ఒక మీరు ఇలా జైలు మాట్లా- సూపరింటెండెంట్, మీరు ఇలా అది మాట్లాడి కూడా ఒక ఎంకరేజ్ చిన్న చేయండి. జైలు మీరు ఇలా సూపరింటెండెంట్ మాట్లాడి ఎంకరేజ్ ఆయన చేయండి. అవమానం ఇంకా చేసేదానికి ముందుకు వస్తారా సార్? పేటరైపోతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయన వెనకాల తిరిగే బ్యాచ్లు ఇంకా పేటరైపోతుంటారు. మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి అయితే. పోతున్నారు సార్. సార్ ఆయన గాంధీ మహాత్ముల గురించి మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, అంటే మీకు బాగున్నప్పుడు లెక్క లేకుండా మాట్లాడడం, అంటే బాగా లేనప్పుడు విలువల గురించి మాట్లాడడం, ఏం మాట్లాడు సార్? ఇప్పుడు Right, right, okay, గాంధీ okay. మహాత్ముడు Okay, okay. సార్ రప్ప అని మాట్లాడితే, గంగమ్మ జాతరలో పొట్టేలు తలలు నరికినట్టు అడుగుతామని మాట్లాడితే, ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ అడిగితే నవ్వుకుంటూ తప్పేముందండి దాంట్లో అని మాట్లాడిన వ్యక్తి, సార్ గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అని ప్లే కార్డులు పట్టుకొని అని ఇన్ని చూసినప్పుడు రైట్, ఓకే. ఇక అవన్నీ మనం మాట్లాడుకున్నాయో అవన్నీ చూస్తున్నాయో బోర్ కొడుతుంది. ఒక నిమిషం ఆగండి. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు, ప్లీజ్. సిపిఎం సీనియర్ లీడర్, సిఐటి నాయకులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణానియల్ గారు కూడా జాయిన్ అయ్యారు. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి చేస్తున్నాను ఇప్పుడు. సార్ గఫూర్ గారు, రాష్ట్రంలో 6.5 లక్షల మంది వికలాంగులకు నెలకు 4,000 రూపాయల ఆసరా పెంచి ఆడియో ఏదో లీక్ అయిందంటుంది. ఒక్క నిమిషం సార్. గఫూర్ గారు, మరి ఇది అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారనేది ఆయన మొదటి ఇది. ఎమ్మెల్యే ఎక్కడ పారిపోతాడు, ఎమ్మెల్యేని పట్టుకొని ఆ రకంగా అరెస్ట్ చేస్తారా అని. సరే, మనం కావాలంటే గతంలో చాలా జరిగింది. ఇట్లాంటిది స్వయాన చంద్రబాబు నాయుడు గారి విషయంలోనే జరిగింది. నేను దాన్ని జోలికి పోవట్లే. యాక్చువల్గా వీడియో రెడీగానే ఉంది. నేనేమన్నా అంటే మిమ్మల్ని డైరెక్ట్గా అర్ధరాత్రి అరెస్ట్ చేయకూడదని ఏమన్నా రూల్ ఉందా? ఆల్రెడీ అక్కడ అరాచకంగా ఉంది వ్యవహారం, అక్కడ కంట్రోల్ చేయాలి సిచ్యుయేషన్ని, అందుకని చెప్పేసి అదుపులో తీసుకున్నారని శేఖర్ రెడ్డి గారు చెబుతున్నారు. మరి అర్ధరాత్రి పూట వెళ్ళి అరెస్ట్ చేశారని మొదటి ఆయన ఆరోపణ. రెండు, ఈ రకమైనటువంటి బీసీ కార్డులు పదే ఆయన మాట్లాడటం. ఇది ఏదైతే ఉందో కారుమూరి సునీలు ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ ₹1 కోటి కూడా, 2 కోట్లు కూడా మిగలో లిక్కర్ ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో అదొక ఫేక్ కేసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి అరెస్ట్ చేసిందేమో ఈడీ కదా అని చెప్పేసి అంటేనేమో వీళ్ళు దానికి సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నారా ఏ కేసు ఎవరు డీల్ చేస్తున్నారు అనేది, ఎవరు అరెస్ట్ చేశారనేది? లేదంటే ఆ జనాలకి ఏముందలే అలా మాట్లాడేసేసి అలా తోసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారా? సార్, ఇవి మౌలికంగా తలెత్తే ప్రశ్నలు. అలాగే ఆయనకి లోపల జైలు లోపల ఆయన జరిగినటువంటి వ్యవహారం. మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఆలూరు వ్యవహారంలో ప్రధానంగా ఏమంటే అక్కడ తెలుగుదేశానికి వైసీపీ ఎమ్మెల్యే లేదా ఆయన వర్గానికి తగాదా ఇసుక దగ్గరండి. ఇసుక నుంచి అక్రమ సంపాదన చేస్తున్నారు. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. వాళ్ళేమి పరిశుద్ధాత్మలు కాదు, వీళ్ళు ఇప్పుడు పరిశుద్ధాత్మలు కాదు. ఈ ఆధిపత్యం కోసం సాగినటువంటి దాంట్లో దౌర్జన్యం సహజం అండి. రాయలసీమలో ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే ఒక్కడు పోదు, ఎమ్మెల్యేతో పాటుగా మంది మార్గంలో ఉంటారు. ఆ రకంగా అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది, ఆమె చీర ఇప్పినారా లేదా ఎవరు చూస్తారండి? ఇవన్నీ దౌర్జన్యం జరిగింది, దాని మీద కేసులు పెట్టినారు. సహజంగా అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళకు కాస్త ప్రాధాన్యత ఇస్తారు పోలీసులు. ఏమైనప్పటికీ ఆయన అరెస్ట్ అయ్యి ఇప్పుడు సబ్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడండి. అక్కడేమి ఆయనకి యావజ్జీవ శిక్ష, కారాగార శిక్ష పడలేదు. ఆయన ఇంకా బయటికే రాడు అని యూఏపీఏ లాంటి చట్టం ఏం కాదు. అది SC/ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టినారు. ఒక వారం 10 రోజుల్లో బయటకు వస్తాడు. దాని మీదట ఇంత హంగామా, ఇంత ఆర్భాటంతో ఆయన్ను పరిశీలించి పరామర్శించి మరి ఏం చేస్తాం? ఇప్పుడు పరామర్శ ఏముందండి, ఏం చేస్తారు? ఇప్పుడు సీదిరి అప్పలరాజు ఆయన పరామర్శ ఎక్కడ పోయిందో మొత్తం అంతా హంగామా. ఆ తర్వాత అసలు బీసీ నాయకుని పరామర్శ చేయాలి. ఈ విరూపాక్ష కొత్తవాడు. విరూపాక్ష అంటే సీదిరి అప్పలరాజు మినిస్టర్గా పనిచేశారు ఆ కాలంలో. మరి ఆయన పరామర్శించలే. టైం అయిపోతుందని మాటి ధర్మాన ప్రసాదరావు ఫోన్ చేసినాడు, అయ్యా నేరుగా ఇక్కడ వచ్చేసి ముందు పరామర్శించి ఆ తర్వాత కావాల్సిన జనంలోకి పోదామని. కాదు జనంలో ఉండాలి అని అనుకొని సీదిరి ఏ పర్పస్ అయితే పర్మిషన్ తీసుకున్నారో సీదిరి అప్పలరాజును పరామర్శ చేయలే.
పాయింట్ ఏమిటంటే ఇవన్నీ కూడా రాజకీయ యాత్రలుగా చేసుకుంటున్నారు. రాజకీయ యాత్రలుగా చేసుకోవడానికి జనాన్ని సమీకరిస్తున్నారు. ఇప్పుడు ఆ సోదరుడు మాట్లాడుతూ ఎవరికి రానంత మంది జనం ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. సోదరు, నాకు తెలుసు ఎట్లా ఎట్లా వచ్చినారు, ఏ నియోజకవర్గం నుంచి ఎంతమందిని తెచ్చినారు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినారు, వివరాలు సహా నేను చెప్పగలుగుతా. సరే, నాకు అవన్నీ అనవసరమైంది. ఏమైనా జనాన్ని మొబిలైజ్ చేసి తప్ప జనం రారు. ఏ పార్టీ కూడా వస్తే రావచ్చు, ఒక 1000 మంది 2000 మంది రావచ్చు తప్ప వాలంటరీగా వేలాది మంది కదిలి వచ్చే వాతావరణం అయితే ఎవరికి లేదు సార్, ఎవరికి లేదు. అయితే వాళ్ళకి స్ట్రాటజిస్టులు ఉన్నారు వైసీపీకి. వాళ్ళ స్ట్రాటజిస్టులు ఏంటంటే, నువ్వు అడుగు పెడితే జనం విపరీతంగా మొబిలైజ్ చేయాలా కాబట్టి ఒక 5-6 నియోజకవర్గాలకు బాగా చెప్తారు. 5-6 నియోజకవర్గాలకు కేటాయింపులు ఇస్తారు. ఆ కేటాయింపుల్ని సచ్చినట్లుగా వీళ్ళు తీసుకొని రావాలా. ఆ రకంగా జగన్ రావడం అంటే లోకల్ వైసీపీ నాయకుడు లోపల గుండెలు కొట్టుకుంటుంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలో అని. సరే, ఏమైనప్పటికీ ఇప్పుడు విరూపాక్షిని పరామర్శించడం తప్ప ఒప్ప నేనేం మాట్లాడను. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం పరామర్శించు. పరామర్శ అంటే ఏమిటి? మీరు పోయి ఒక 10 కార్లో పోండి కావాల్సింటే, ఆడ దిగండి. 10 కార్ల లోపలికి అలో చేయరు. కొంతమందిని అలో చేస్తారు, 5 మందినో 6 మందినో అలో చేస్తారు. లోపలికి పోవచ్చు, మాట్లాడచ్చు, ధైర్యం చెప్పొచ్చు, మీకు కావాల్సింటే అడ్వకేట్ల సహకారం ఇస్తాము అని చెప్పొచ్చు. పరామర్శ అదే కదా. పరామర్శ పేరుతో రాజకీయ యాత్ర, పరామర్శ పేరుతో జనసందోహం, పరామర్శ పేరుతో ట్రాఫిక్ అంతా ఆపడం. మీరు అనుకుంటున్నారు ఇది మాకు చాలా ఫెచ్చింగ్ అని. ఫెచ్చింగ్ లేదండి. నిన్న 4-5 గంటల పాటు ట్రాఫిక్ ఆగిపోయింది. బస్సులు, ఆ కార్లు, వెనుక ఉండేటువంటి వాళ్ళందరూ మిమ్మల్ని గొప్పగా ఏమనుకోరండి. వాళ్ళ మనసులో ఏమేమి అనుకున్నారో నాకు కూడా తెలుసు. ఆశీర్వాదాలు ఎవరు గఫూర్ గారు, మీరు కర్నూలు కాబట్టి కర్నూలులో ఉన్నారా, నిన్న విజయవాడలో ఉన్నారా? కర్నూలులో ఉన్నాను సార్. ఓకే ఓకే, మీకైతే అంటే రెండు హైవేస్ కర్నూలు మీదుగా వెళతాయట కదా, నేషనల్ హైవేస్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది అని అంటున్నారు. మీకు ఆ రూట్లు తెలుసు కాబట్టి ఎక్కడైతే ఆయన ఫ్లైట్ దిగారో అక్కడి నుంచి ఈ జైలు 38 కిలోమీటర్లట. మరి ఇది కూడా 5 గంటల పాటు, అందులో పోలీసులు ర్యాలీ పర్మిషన్ అనేది ఇవ్వలేదట. మన దేవరపల్లి అనుకోండి, మన మిత్రుడే చెప్పాడు ఆ రోజు, వైసీపీ మిత్రుడే 2 కిలోమీటర్ల మేర ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారట. కానీ ఇక్కడ ముందు రోజు పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మేము రేపు జరగబోయేదానికి ఎటువంటి పర్మిషను ఇవ్వటం లేదు, 8 వాహనాల కాన్వాయ్కి పర్మిషన్ ఇచ్చాము, 2 ర్యాలీకి మాత్రం అనుమతి లేదు, సెక్షన్ 30 కూడా అమల్లో ఉంటుందని చెప్పారు ఒకరోజు ముందే. మరి అయినా 5 గంటలు ఎలా పట్టింది సార్ అది, ఆ రూట్ గురించి? జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆయన ప్రెస్ మీట్ పెట్టాండి, నేను చూశాను. ఆ తర్వాత టీవీ కూడా చూశాను నేను. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, పరామర్శకు అనుమతి ఉంది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి సబ్ జైలుకి పోతారు, సబ్ జైల్లో పరామర్శించి వెళ్ళిపోతారు అని. అంతవరకు అయితే ఎవరికి అభ్యంతరం లేదండి, అది ఒక రైట్. ఎందుకంటే మంచి చెడ్డ తర్వాత సంగతి. ఒక కేసులో వాళ్ళ నాయకులు లోపల ఉన్నప్పుడు పోయి పరామర్శించి ధైర్యం చెప్పి రావచ్చు, అది వేరే సంగతి. అట్లా కాకుండా ఆ పేరుతో జనాన్ని సఫరం చేయడం. ఇప్పుడు మా తిరుపతి కడప నుంచి వచ్చేటువంటి రహదారి నేషనల్ హైవే అండి. ఆ తర్వాత బెంగళూరు నుంచి వచ్చేటువంటిది నేషనల్ హైవే. ఈ 2 రోడ్లు కర్నూలు దగ్గర కలుస్తాయి. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కొంత దూరం ఒక నియోజకవర్గం, ఆ టోల్ ప్లాజా ఉంది, అక్కడ నుంచి టిడ్కో హౌసింగ్ వరకు ఇంకో నియోజకవర్గం, టిడ్కో దగ్గర నుంచి కర్నూలు దాటేంత వరకు ఇంకో నియోజకవర్గం, ఆ తర్వాత కోడుమూరు నియోజకవర్గం, ఆ తర్వాత ఆలూరు ఎమ్మిగల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ అక్కడ పంచంగాల వరకు ఉండాలని. నా పాయింట్ ఏంటంటే, మీరు ఇంతమందిని మొబిలైజ్ చేయాలనుకుంటే మంచిదే, పొలిటికల్ యాక్టివిటీ చేసుకోండి, అభ్యంతరం లేదు. అందరినీ మొబిలైజ్ చేసి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ పక్కన ఖాళీ స్థలాలు, చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఆడ పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవచ్చు. పబ్లిక్ మీటింగ్లో మీ రాజకీయాలు చెప్పుకోవచ్చు, తిట్టాల్సినది తిట్టుకోవచ్చు మీరు. కానీ జనాన్ని సఫర్ చేయడం అనేది ఎక్కడ పోయినా కానీ జగన్ అడుగు పెట్టినా అంటే 4-5 గంటలు ట్రాఫిక్ స్తంభించడం అనేది జగన్కి మంచిదే, అది మంచిది కాదండి. వెనుకొండే జనం అందరూ మిమ్మల్ని ఎవరు ఆశీర్వదించారు, అందరు తిట్టుకుంటారు, అది దృష్టిలో పెట్టుకుంటే మంచిది. రెండవది ఏమంటే, పోలీసు ఒక రోజు ముందు చెప్పాడు ఆయన, మరి ఏమిటి యాక్షను? ఏమి లేదు. ఒకరోజు చెప్పిన తర్వాత దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి కదా. పర్మిషన్ లేదు ర్యాలీకి అంటే
ర్యాలీ అంటే అందరూ రోడ్ల వైపు మీద నిలబడినారు, మోటార్ సైకిళ్ళు బుయ్యి బుయ్యి అని సైలెన్సర్లు తీసేసి, ఇదంతా కూడా షో, వాళ్ళ బలాన్ని ప్రదర్శించడం. ఇప్పుడు శ్రీకాంత్ గారు అంటున్నారు మాకు జనబలం ఉంది అని. మొన్ననే కదా సార్, 2 years కూడా కాలేదు కదా ఎలక్షన్ జరిగి. 2 years కింద జనబలం ఎంతో తేలిపోయింది కదా. ఇంకా 2 years 3 years ఉంది. మీరు ఆర్గనైజ్ చేసుకొని జనాన్ని సంపాదించుకుంటే ఎవరికేం అభ్యంతరం. కానీ ఈలోగా ఈ రకమైనటువంటి దీన్ని అరాచకం అంటారు. దయచేసి ఆత్మహత్య చేసుకుంటే మంచిదని నంబర్ 1 అండి. రెండవది ఏమంటే, ఇప్పుడు బీసీలకు చట్టం ఏ చట్టమైనా వర్తిస్తుంది కదండి. ఒక తప్పు చేసిన తర్వాత, ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు కొడుకు 2 కోట్ల రూపాయలు తింటే బీసీ కాబట్టి తినడం కరెక్టే అనుకుంటామా మనం? తప్పు కదా. అట్లాగే సీదిరి అప్పలరాజు, నిజంగా నేను హర్షిస్తాను. సీదిరి అప్పలరాజు ఓపెన్ గా వచ్చేసి నా కొడుకు యాక్సిడెంట్ చేసినా నేను సరెండర్ చేస్తున్నా పోలీస్ స్టేషన్ కంటే ఆయన గౌరవం పెరిగిండేది. అట్లా కాకుండా ఇంకెవరు మిన్నో నెట్టి ఆ చనిపోయిన దానయ్య, చనిపోయినాడు ఒక మనిషి యాక్సిడెంట్ లో. ఆ చనిపోయిన ఎవరు పలకరించరు, పోయి ఆ కుటుంబానికి ఏమైనా సహాయం చేస్తారా? చేయరు. కాబట్టి ఏమైనా ఇటువంటి ధోరణి వల్ల రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు గౌరవం పెరగదు. దయచేసి అది ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలన్న అభిప్రాయం. మంత్రి పార్థసారథి గారు వెళ్ళి పలకరించి డబ్బులు ఇచ్చి వచ్చారండి. అంటే ప్రభుత్వం తరఫున ఏదో డబ్బులు సహాయం చేసి వచ్చారు. దాన్ని కూడా తప్పు పట్టారు. పార్థసారథి గారు బీసీ కాబట్టి వెంటనే పరిగెత్తారు, ప్రభుత్వం ఆయన్ని పురమాయించిందని చెప్పేసి. ఏమన్నా చేతనైతే సహాయం చేయాలి కానీ అది చేయకుండా, పరామర్శ చేయకుండా 20 లక్షల రూపాయలు అంబటి రాంబాబు వీళ్ళందరికీ ఇచ్చినారు. మరి ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే, ఈ రకమైన రాజకీయాలు మనల్ని ఎక్కడ తీసుకుని పోతాయని. ఈ రకమైన రాజకీయాలు, ప్రతిదాన్ని రాజకీయం చేయడం, ప్రతి దాని మీద ఆవేశాలు పెంచడం, ప్రతి దాని మీద 2 గుంపులుగా చేసుకోవడం, ఇది పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి 2 పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయండి. నేను ఈ రోజు వైసీపీ నాయకులు వేరే సందర్భంగా కలిసిందే చెప్పినాను. నేను, అయ్యా మీరు పొలం బాట పట్టండి, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బలవంతంగానే సరే పొలం బాట తీసుకొని పోండి. ఈ రోజు పంటలు ఎండిపోతున్నాయి, వర్షాలు లేవు, ఎల్నినో ప్రభావం. కాబట్టి రైతులు మీరు యొక్క స్టేట్మెంట్ ఇస్తే రైతులు హర్షిస్తారు. అరే మా కష్టాలు ఆలోచిస్తుంది వైసీపీ, మా వైపు వైసీపీ ఉంది అని. ప్రాజెక్టులు తిప్పండి, నీళ్లు లేవు చాలా ప్రాజెక్టులో. కాబట్టి ఆ రకంగా జనం సమస్యలు తీసుకొని మీరు యాత్రలు పెడితే జనమన్నా హర్షిస్తారు. అట్లా కాకుండా మీ నాయకుల్ని మీరు పరామర్శ, మరి అనంతబాబుని ఎందుకు పరామర్శ చేయలేదండి? మొన్న బోర్గడ్డ అనిల్ కుమార్ ఆయన అక్కడ కూర్చున్నాడు, నాకు అన్యాయం జరిగింది, నన్ను తెలుతుందని నన్ను పరామర్శించలేదండి. మరి అక్కడ పరామర్శ చేయాలి కదా. అట్లాగే తమ్మినేని సీతారాము నాకు లీగల్ సపోర్ట్ కూడా చేయలేదు, నేను ఉండాలని తేల్చుకుంటా అని చెప్పినట్లుగా పత్రికల్లో వచ్చింది. నా పాయింట్ ఏంటంటే, ప్రతి సంఘటన వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. ఇందులో అన్యాయంగా, దౌర్జన్యంగా ఏమైనా ప్రభుత్వం చేస్తే తప్పనిసరిగా ఖండించాలా. కానీ అదే సమయంలో మనం కూడా అటువంటి దౌర్జన్యం, పొరపాటు మన వైపు జరగకుండా చూసుకోవాలా. ఈ పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పని చేయకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. సార్, మీకు ఆల్రెడీ కాస్త అవగాహన ఉండి ఉంటుంది, జైలు లోపల ములాఖాత్ సమయంలో ఆ ప్రొసీజర్. ఇప్పుడు జైలు మాన్యువల్ ఉంటుందండి. జైలు మాన్యువల్లో ఎవరిని పరామర్శించడానికి వచ్చినా ఏమిటి పద్ధతి అనేది ఉంటుంది. జైలు మాన్యువల్లో ఏముంది నేను చూడలేదు కాబట్టి తప్పు ఒప్పు నేను చెప్పలేను. జైలు మాన్యువల్ కు వయలేట్ చేసినటువంటి పద్ధతి ఉంటే, ఈయన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాకుండా ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, ఆయన ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయొచ్చు. ప్రివిలేజ్ కమిటీ విచారిస్తారు దాన్ని. ఏ ఎమ్మెల్యేకైనా ప్రోటోకాల్ ఉంటుంది కదా, ప్రోటోకాల్ పాటించకపోతే సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే జైలు మాన్యువల్ చూడలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లా జరిగిందా ఏమిటి అని నాకు తెలియదు. జైలు మాన్యువల్ వయలేట్ చేసింటే మాత్రం ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేసి ప్రభుత్వం కూడా ఆన్సరబుల్. ప్రివిలేజ్ కమిటీకి ప్రభుత్వం కూడా వచ్చి సమాధానం చెప్పాలా. ప్రివిలేజ్ కమిటీ ప్రభుత్వం బాడీ కాదు, అది అసెంబ్లీ బాడీ. ఈ రోజు వైసీపీకి అయితే రేపు తెలుగుదేశానికి కూడా అవుతుంది కదా. కాబట్టి ప్రివిలేజ్ కమిటీ చట్టాన్ని ఖచ్చితంగా పాటించే పద్ధతిలో చెప్తుంది. ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయడం మంచిది. అవమానం ఉద్దేశపూర్వకంగా చేయాల్సిన అవసరం జైలు వాళ్ళకి ఏముంటది? వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ లో పనిచేసిన వాళ్ళే ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో పనిచేస్తున్నారు.
కాబట్టి ఎవరు పైనుంచి ఫోన్ వస్తే అంత ధైర్యం ఎవరికి లేదండి. మాన్యువల్ ఉంటుంది, మాన్యువల్ ప్రకారంగా చేసినారు లేదా అనేది వెరిఫై చేయాలి. రైట్. కృష్ణానీల్ గారు, ఈ ఆశ్చర్యకరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ప్రతిదీ కూడా ఆయన మాట్లాడుతుంటే గతంలో జరిగినవి గుర్తొస్తూ ఉంటాయి. అంటే ఎవరైతే ఈ రాజకీయాలను ఫాలో అవుతుంటారో ఆయా సందర్భాలు. ఒకటి, అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, ఆయన ఏమన్నా ఎమ్మెల్యే పారిపోతాడా ఎమ్మెల్యే అనగానే మనకు వెంటనే ఎవరు గుర్తొస్తారంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయం గుర్తొస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడే అన్నారు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి జైలు అధికారులు ఆ రకంగా నా పట్ల వ్యవహరించారని గఫూర్ గారు ఆయన అన్న మాటలను కోట్ చేస్తున్నారు. కరెక్టే, నేను కూడా విన్నాను నిన్న జైలు బయటకు వచ్చినప్పుడు. అదొక సెన్సేషనల్ అనిపించింది. ఏంటి అవమానం అంటే మొత్తానికి ఆయన చెప్పారు గ్రిల్ బయట, అంటే ఆయన ఉద్దేశం ఆ ఊసల బయట మరేమో తెలీదు ఉన్నప్పుడు ఆయన నుంచోబెట్టి ఫోటో తీశారట. మరి నిన్న ఆయన వాళ్ళని అడిగినప్పుడు ఇది మిగిలిన వాళ్ళకు కూడా ఇలాగే చేస్తారంటే కాదు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇలా చేసామని చెప్పేసి. అంటే ఎవరి కళ్ళలో ఆనందం చూడటానికి అనేది, ఎవరి కళ్ళలో ఆనందం చూడగానే మళ్ళీ గతంలో గుర్తొచ్చింది ఆర్ఆర్ఆర్ గారి కేసు అనమాట. అంటే ఆయన నెమ్మదిగా వాటిల్ని సరి చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకు ఏముందలే అని అనుకున్న దాన్ని నెమ్మదిగా వాటిల్ని ఏమన్నా మేకప్ చేస్తున్నాడా, లేదా నిజంగానే ఆయనకు అవమానం జరిగినట్టుగా భావించాలా? ఎందుకంటే ఈరోజు దినపత్రికల్లో ఆ కన్సర్న్డ్ జైలు సూపరింటెండెంట్ మాట్లాడింది వార్తగా వచ్చింది. మేము జైల్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అయ్యాము. అందరి విషయంలో ఎలాగైతే ఇద్దరితో ములాఖాత్ అడిగారు కాబట్టి 2 సార్లు ఫోటో తీయాల్సినటువంటి రూల్ ఉంది కాబట్టి 2 సార్లు మేము పిక్చర్ తీసుకున్నాము అని. దీంతో పాటుగా మిగిలిన అంశాలు కూడా మీరు అడ్రస్ చేస్తారు కృష్ణానీల్ గారు. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. మీరు ప్రస్తావన చేసిన అంశాల దగ్గర నుంచే నేను కూడా మొదలు పెడతాను. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి గతంలో ఎన్ని గుర్తొచ్చినంత మాత్రాన గతంలో ఎన్ని వాళ్ళందరూ చేశారు, వైసీపీ చేసింది కాబట్టి గుర్తొచ్చినంత మాత్రాన ఇప్పుడు అదే తరహా చేస్తున్నారు అనేటువంటి దానికి ప్రజల్లో యాక్సెప్టెన్సీ ఉండదు. ప్రజలు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా చేసింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎంకరేజ్ చేశాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. మరి ఇప్పుడు ప్రభుత్వం అలా చేయకూడదు ఎటు పరిస్థితిలో. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏంటి అని అంటే వాళ్ళ ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకతలు, అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం కూడా మా వాళ్ళ మీద, మా ఎమ్మెల్యేల మీద, నా మీద, కొంతమంది బీసీలకు సంబంధించినటువంటి నాయకుల మీద అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జైలు మాన్యువల్ కు సంబంధించినటువంటి అంశాలు వీటిని ప్రస్తావన మీరు చేశారు కాబట్టి అది మూడో అంశంగా మూడు అంశాలు తీసుకున్నారు మొత్తం దీంట్లో. అది మూడో అంశంగా ఉన్న అదే ప్రధానమైన అంశంగా ముందు మాట్లాడదాం. జైలు మాన్యువల్ ప్రకారంగా ఎవరైతే ములాఖత్ ఉంటుందో, ఏ ఖైదీనైతే బయట వ్యక్తి వచ్చి కలుస్తారో వాళ్ళ ఫోటో తీసుకునే మాట వాస్తవమే. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసామని సూపరింటెండెంట్ కూడా చెప్పిన మాట వాస్తవం. అదే క్లారిఫికేషన్ ఆయన ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, తను మాజీ ముఖ్యమంత్రి అయితే గ్రిల్ కు వెనక వైపున అంటే సెల్ కు అటువైపున పెట్టి ఆయన్ని సెల్ లోపల నుంచి ఫోటో తీసేటువంటి ప్రక్రియని అవమానించేటువంటి విధంగా చేశారు జైలు అధికారులు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది, సూపరింటెండెంట్ చెప్పింది రెండు ఒకటే. ఫోటో తీశారనేటువంటి విషయాన్ని కూడా సూపరింటెండెంట్ ఒప్పుకున్నాడు. ఇది నా పరిశీలన ప్రకారంగా కనీసం చిన్న స్థాయి నాయకులు వెళ్ళినా సరే జైలుకి, ఇందాక తెలుగుదేశం నాయకులు మాట్లాడినప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు చెప్పారు, మనం సామాన్యమైనటువంటి ఒక మామూలు స్థాయి నాయకులు వెళ్తేనే కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు, జైళ్లలో లేదు, అలాంటి అవమానం లేదు అని చెప్పారు. ఎలాగ జైళ్లలో అలాంటిదే ఒక మామూలు స్థాయి సాధారణమైన రాజకీయ నాయకుడు వెళ్ళినా సరే హాయిగా కుర్చీలో కూర్చోబెట్టి అవసరమైతే సూపరింటెండెంట్ గదిలోకి ఎవరైతే ఆ ములాఖత్ ఉందో ఆ ఖైదీని పిలిచి మాట్లాడించేటువంటి పరిస్థితులన్నీ ఉంటాయండి. జైళ్ళు మీరు ఒక్కసారి గమనించండి, పైసామే పరమాత్మ. లేదు అని అంటే అక్కడ ఎవరికి అధికారం ఉంటే లేకపోతే ఎవరికి పలుకుబడి ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసేటువంటి వ్యవహారం. ఇప్పుడు జైళ్ళు అయినా అప్పుడు జైలు అన్ని ఒకే జైళ్ళు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చలామణి చేసుకునేటువంటి వ్యవహారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో 16 నెలలు జైల్లో ఉన్న సమయంలో
జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి సందర్భం. ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితిలో, రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన హాయిగా అన్ని చలామణి చేసుకున్నాడు. అందుకని జైళ్లలో ఇలాంటి అవమానం అన్ని దాన్ని ఆయన యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఆయన 16 నెలలు చూశారు కదా. కాంగ్రెస్ పార్టీ మీద నేను పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాకు ప్రివిలేజ్ ఇచ్చి జైల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించినటువంటి పొందిన నన్ను ఈ విధంగా నన్ను గ్రిల్ వెనకాల వెళ్ళి ఫోటో తీస్తారా అనేటువంటిది ఆయనకి నచ్చనటువంటి అంశం. దాన్ని ఇది అన్నాడు. నేను అదే చెప్తున్నాను, అది మీరు రూల్స్ రెగ్యులేషన్స్ వ్యవహారం ఏమున్నా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అలా చేసి ఉండకూడదు అనేటువంటిదే నా అభిప్రాయం. అలా ఫోటో తీసి ఉండకూడదు, ఫోటో తీసామని సూపరింటెండెంటే చెప్తున్నాడు కాబట్టి తీసి ఉండకూడదని నా అభిప్రాయం. రెండో అంశం ఏంటి అని అంటే కారుమూరు సునీల్కి సంబంధించినటువంటి అంశం. ఎన్ని 2 కోట్లే కదా, కుంభకోణం జరిగిందా లేకపోతే 2 కోట్ల, జిల్లాకు 2 కోట్లు రావు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. 2 కోట్లు జిల్లాకు 2 కోట్లు అంటే 26 జిల్లాలు ఇంటూ 2 కోట్లు 52 కోట్లు సపోజ్ అనుకుందాం అండి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్, అంత పెద్ద చర్చ జరిగినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మొత్తం ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశం 100 కోట్లే. 100 కోట్లకే అంత పెద్ద తిహార్ జైలుకి మాజీ ముఖ్యమంత్రులు వెళ్లాల్సినటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్, అక్కడ మంత్రిగా ఉన్నటువంటి ఆప్కు సంబంధించినటువంటి మంత్రి, వీళ్ళందరూ జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులు, కవిత వీళ్ళందరూ వెళ్ళినటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాం కదా. 100 కోట్లే. మరి ఇప్పుడు ఇది కేవలము మీరు మద్యం కేసులో 2 కోట్లు అన్నది జగన్మోహన్ రెడ్డిని మనము అరే పర్వాలేదు అంగీకరిస్తున్నాడు జరిగిన దాన్ని అని మనం అనుకోవాలి. ఎందుకు అనంటే ఇది మద్యం కుంభకోణంలో ఒక టిప్ లాంటిదండి. హోటల్లోకి వెళ్ళి మనం భోజనం చేసిన తర్వాత మెయిన్ బిల్లు తర్వాత టిప్ ఉంటది కదా, పేరర్కి ఇచ్చే టిప్ లాంటిది ఆయన చెప్పినటువంటి 2 కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణాన్ని. అంటే ఇంకా మెయిన్ కుంభకోణం ఎంత ఉంది దాంట్లో అంటే వీళ్ళు తప్పులు చేసిన దాన్నే ఏముందబ్బా ఇవన్నీ చిన్న చిన్న తప్పులు అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఈ విషయాన్ని. అందుకని దాన్ని మనం చూసి పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తున్నాడు అని మనం దాని కోణంలో చూడాలి. ఇక అసలు ప్రధానమైనటువంటి అంశం కుల ప్రస్తావన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కుల ప్రస్తావన చేసేటువంటి క్రమంలో మనం కులానికి సంబంధించినటువంటి అంశాన్నే కదా మరి మాట్లాడుకోవాల్సింది. మరి ఆయన కుల ప్రస్తావన ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి దానికి రీజన్ కావాలి అని అంటే కులాలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటేనే రీజన్ దొరికిద్ది. ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే ఇప్పుడు మీరేం చెప్తున్నారు, రూలు రెగ్యులేషను, అది ఏ కులమైనా సరే చట్ట ప్రకారంగా తప్పు చేస్తే తప్పే కదా అని మనము చెప్తాం. ఇప్పుడు ముస్తఫా కొడుకు ఇద్దరు కలిసి ఇద్దరికి డబ్బులు ఇవ్వాల్సినటువంటి మాట వాస్తవమే. ఒక పొగాకు వ్యాపారి ఇద్దరు కిడ్నాప్ చేస్తే అయ్యో మా ముస్తఫాకి డబ్బులు ఇవ్వాలి, అతను ముస్తాఫాకి డబ్బులు ఇవ్వాలంటే ముస్తాఫా కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేశారు ముస్లిము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరి కిడ్నాప్ చేయడానికి మన చట్టాలు ఒప్పుకోవుగా, మరి దానికి ఆయన ముస్లిం అని చెప్తున్నాడు. అదే విధంగా మీరు ఇందాక సిదిరి అప్పలరాజు ప్రస్తావన చేశారు, లేకపోతే తమ్మినేని సీతారాం వాళ్ళ ప్రస్తావన చేశారు, లేకపోతే వీళ్ళందరూ ప్రస్తావనలో చేశారు. అయితే నేనేమంటాను అంటే వీళ్ళందరూ తప్పు చేసేటువంటి క్రమంలో వాళ్ళకి ఎందుకు కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అని అంటే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి తెలియక కాదు, ఇక్కడ సింపతి కావాలి. ఏ సింపతి కావాలి? ఆ కులం అనేటువంటి ఒక బీసీకి సంబంధించినటువంటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో రానున్నటువంటి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేటువంటి వాళ్ళు బీసీలండి. మీకు ఎవరు వైపు ఉన్నారు? ఇవన్నీ 40% ఓట్లు వైసీపీకి ఎలా వచ్చాయి, మిగతా 55%, 57% కూటమికి ఎలా వచ్చాయి? ఇవన్నీ ఎన్ని కులాలు ఉన్నాయి, ఇవన్నీ మా అందరికి తెలిసిన విషయాలే. బీసీలు 2014లో ఒక వైపు ఉన్నారు, అప్పుడు తెలుగుదేశము బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో. 2019 వచ్చేసరికల్లా అప్పుడు కూటమికి వ్యతిరేకంగా వెళ్ళారు, వైసీపీకి అనుకూలంగా వచ్చారు. 2024 వచ్చేసరికల్లా మళ్ళీ కూటమికి అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకినా తమ వైపు రాకపోతే ఇది మనం గెలవటం కష్టం. కాపులను మనం ఒక ప్రయత్నం చేస్తున్నా సరే పవన్ కళ్యాణ్ వదిలిపెట్టి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. అందుకని బీసీ కార్డును ప్రయోగించేటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. దీంట్లో అందుకనే వీళ్ళ నాయకులకు సంబంధించినటువంటి ఇందాక మీరు అడిగారు కదా,
ఎందుకు అంబటి రాంబాబు పరామర్శించలేదు, రెడ్లు ఎందుకు పరామర్శించలేదు, వీళ్ళందరూ సంబంధించి కాదు ఇక్కడ, వాళ్ళ నాయకులు కాబట్టే పరామర్శిస్తున్నారనే పాయింట్ కాదు ఇక్కడ. బీసీ కార్డు దాని ద్వారాగా రాజకీయ లబ్ధికి సంబంధించినటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడిద్దా లేదా, జగన్మోహన్ రెడ్డిని ఎలాగా చూస్తారు జనము అని అంటే, బీసీలు ఎలా చూస్తారు అని అంటే, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే బీసీలకి అంటే సంతృప్తిగా గిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వదిలేసినటువంటి 2024లో వదిలేసినటువంటి వాళ్ళని వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యలు, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత. కులం ఇక్కడ ఉందండి, రాజకీయాల్లో కులం ఉంది. కులం ప్రకారంగా కదా మంత్రి పదవులు ఇచ్చేది, కులం ప్రకారంగా కదా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేది, ఏది రిజర్వేషన్లు కానట్టుల్లో కూడా. కృష్ణాంజలి గారు కొద్దిగా ఒక అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీసీలు మీరు అన్నట్టుగా 2024లో జగన్ పక్షాన లేరు అనే కాసేపు అనుకుందాము. ఎందుకు అయ్యి ఉండొచ్చు? ఒకటి, యాక్చువల్ చెప్పాలంటే కాపుల్ని బీసీల్లో కలుపుతానని చెప్పేసి కలపకుండా ఆఖరికి తీసుకున్న తీర్మానాన్ని కూడా ఆయన రద్దు చేసుకున్నాడు. పార్లమెంటు దగ్గర పంపిస్తే అయిపోయేది. అంటే ఆ రకంగా కాపులకి ఒకవేళ వ్యతిరేకం అవ్వచ్చు, కానీ బీసీలకు దగ్గర అవుతాడు కదా. ఎందుకంటే బీసీలకు ఉన్నటువంటి దాన్ని కోత పడకుండా, యాక్చువల్ కోత ఏం కాదు, ఎక్స్ట్రా 5% ఈడబ్ల్యూఎస్లో సంథింగ్ ఏదో 10%లో 5% ఇచ్చారు. ఆ రకంగా బీసీలు ఏమో పాజిటివ్గా చూసే అవకాశం లేదు. రెండో పాయింట్, జనరల్గా టీడీపీకి బలం బీసీలని మొదటి నుంచి అంటుంటారు, 80ల నుంచి కూడా. ఆ రకమైనటువంటి కాన్సెప్ట్ని బద్దలు కొట్టాలనేది కొత్తగా వ్యూహంగా అనుకోవాలా? ఇప్పుడు బీసీలు తెలుగుదేశం పార్టీకి బలం అనేటువంటి అంశము ఎప్పుడు అంటే, ఈ తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడే నమ్మ సామాజిక వర్గము, అదే విధంగా తెలంగాణలో ఉండేటువంటి బీసీలు, అదే విధంగా ఉత్తరాంధ్ర బీసీలు కలిపి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రారంభం తర్వాత ఉన్నటువంటి మాట. మనం ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజకీయాలు మాట్లాడుతున్నాం కాబట్టి 2014లో బీసీలు తెలుగుదేశంతో బీజేపీతో ఉన్నటువంటి మాట వాస్తవం. 2019 వచ్చారు కల్లా ఎందుకు పోయారు అంటే, 2014 నుంచి 19 వరకు అక్కడ ప్రభుత్వంలో తమకు ప్రయారిటీ ఏంటి అనేటువంటి అంశాన్ని అంచనా వేసుకుంటారు బీసీలు. మీరు బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కానీ, కాపుల విషయాల్లో కానీ మాకు స్కీములు ఏమొచ్చాయి, మాకేమన్నా లబ్ధం వచ్చింది, ఇలాంటివి కాదండి. బీసీలు కాపులు వీళ్ళు ఏంటి అని అంటే, రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యతలు, రాజకీయ పరమైనటువంటి ఎమ్మెల్యే సీట్లు, అదే విధంగా మినిస్టర్లు, ఈ ప్రాధాన్యతలకు సంబంధించినటువంటి అంశమే ప్రభావం చూపించేటువంటి అంశాలు. 2019లో ఏం జరిగింది అంటే, జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఒక బిస్కెట్ వేశాడు. ఎప్పుడైతే కిర్లంపూడి ప్రాంతం వెళ్ళి, ఏది ముద్దరగడ్డ పద్మనాభం ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళి పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అని అంటే, నేను కాపు రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యం కాదు, ఇది అసాధ్యమైనటువంటి పని అని ప్రకటన చేశాడండి. దాంతో ఒక్కసారిగా అనూహ్యంగా, ఎందుకంటే కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇస్తే మనకు నష్టం జరిగింది అనేటువంటి ఫీలింగ్ లో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా ఎస్ జగన్మోహన్ రెడ్డి మీ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం అన్నాడు అనేటువంటి దాని మీద వన్ సైడ్ గా టర్న్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎంతో కొంత కూటమి మీద అప్పుడు వ్యతిరేకత కూడా అతనికి కలిసి వచ్చినటువంటి అంశం. కానీ ఆయన ఏం చేశాడు, 5 ఏళ్ల పాటు నేను మంత్రి పదవులు ఇచ్చాను, మీకు బీసీలకు అంతమందికి ఇది ఇచ్చాను అని ఏం చేశాడు అని అంటే, ఆయన కోటరీలో జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, ఈమె రెడ్లే అయిపోయారు. ఆయన ఒక సామ్రాజ్యానికి సంబంధించిన రాజు, వీళ్ళు సామంత రాజు. మరి దీంట్లో బీసీలకు ప్రాధాన్యత లేకుండా ఏదైతే దోచుకునేటువంటి దాంట్లో బీసీలకు ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దోచుకోవటము, డబ్బులు, అవినీతి, వాటాలు, వ్యవహారం ఇదేనండి రాజకీయం. ఇది తప్ప రైట్ అనేటువంటి దాని గురించి కాదు నేను మాట్లాడుతుంది, రాజకీయమే ఇది. అలాంటప్పుడు మీకు మంత్రి పదవులు ఇచ్చాను, మీకు నేను ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చాను, మీరు అందరు వెళ్ళి బీసీ బస్సు యాత్ర అని ఒకటి పెట్టాడు, మంత్రులందరిని పంపించాడు, జనం చీకొట్టారు. బస్సు యాత్ర అటర్ ఫ్లాప్ అయింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. తర్వాత ఆ బస్సు యాత్రను రద్దు చేసుకున్నాడు. అందుకని అధికారంలో ఉన్నప్పుడే బీసీలు అతనికి అబ్బాయి ఇతను అంతా కాదు, ఇతనంతా కొంతమందిని కోట్రైన్ పెట్టుకొని మొత్తము సెంట్రలైజ్డ్ కరప్షన్ కింద వాళ్ళ 5-6 వాళ్ళు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంది, మనకు అవకాశాలు కూడా లేవు, మంత్రులకు అసలు ప్రాధాన్యత లేదు. అందుకని మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒక్క ఉదాహరణ ఎందుకు అనంటే,
ఎవరైతే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో తమ ప్రతినిధులుగా చెప్పుకునేటువంటి సపోజ్ బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి లీడర్లో కీలకమైనటువంటి వ్యక్తి. అతను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఒక రివ్యూని అనౌన్స్ చేశాడు. రివ్యూని అనౌన్స్ చేసి ఆయన సమీక్ష చేయడానికి అనౌన్స్ చేసి మీడియాకు కూడా సమాచారం ఇచ్చాడు. సమాచారం ఇచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి చెబితే విజయసాయి రెడ్డి అప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆయన పార్టీ పర్యవేక్షణకి విజయసాయి రెడ్డి చెప్పకుండా విజయసాయి రెడ్డి లేకుండా నువ్వు రివ్యూ చేస్తావా, నువ్వు రివ్యూ రద్దు చేయని చెప్పారు. రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే మంత్రికి సమీక్ష చేసుకునేటువంటి అధికారం కూడా లేనటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఆ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం. ఇది ఉదాహరణ మాత్రమే నేను చెప్పాను. అందుకని తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి 2024. మళ్ళీ ఎవరికి ప్రత్యామ్నాయం ఏముంది? తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి బార్గెనింగ్ చేస్తారు. ఏం బార్గెనింగ్? మాకు ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇస్తాం, ఎన్ని మంత్రి పదవులు ఇస్తాం, ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో బీసీలకు సంబంధించినటువంటి విషయాల మీద ఏదో మాకు రక్షణ చట్టాన్ని ఇస్తాడు, బీసీ రక్షణ చట్టం అని చంద్రబాబు నాయుడు పదే ఎవరు కోరుకోవట్లేదు. బీసీ రక్షణ చట్టాన్ని బీసీలే కోరుకోవట్లేదు. దానికి కాదు, వాళ్ళు కోరుకునేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఆ విషయంలో కూటమి కొంత వ్యతిరేకత తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది. అందుకని వాళ్ళకి గాలం వేస్తున్నాడు జగన్. వన్ లాస్ట్ పాయింట్. నిన్న జరిగినటువంటి ఈ ములాఖాతు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పడినటువంటి విరూపాక్షిని వెళ్ళి కలవటం ద్వారా ఆయనకి ఏ రకమైనటువంటి బెనిఫిట్? ఒక పక్కనేమో దళితుడికి దళితులందరికీ అన్న లేకపోతే తమ్ముడు లేకపోతే ఆ రకంగా పిలువబడతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పుకుంటారు కదా. అటువంటి పార్టీలు పక్కన పెడదాం, ఇక్కడ టీడీపీనా ఏంటి అనేది. ఆ రకమైనటువంటి కేసులో వెళ్ళి ఇంత త్వరగా గఫూర్ గారు అన్నట్టు ఏం కొంపలారిపోయినాయి? ఇదేమన్నా జీవిత లైఫ్ సెంటెన్స్ ఏం పడలేదు, లేకపోతే ఆయనకేమి హ్యాంగ్ టు డెత్ ఏం కాదు. అది పట్టుమని 10 రోజులు కూడా అవ్వలేదు అరెస్ట్ అయ్యి. మరి ఇది ఏ రకమైనటువంటి బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి ఆయన అంటే ఆ కోణంలో ఆలోచించలేదా? ఇది కీలకమైనటువంటి పాయింటే సురేష్ గారు. ఒకటి ఏంటంటే విరూపాక్ష చేసినటువంటి తప్పేంటి అని అంటే ఎమ్మెల్యేగా ఉండి తన కార్యకర్త మీద తెలుగుదేశం కార్యకర్త దాడి చేశాడనేటువంటి సమాచారంతో ఎమ్మెల్యే చేసినటువంటి బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఊరు మీదకి జనాన్ని వేసుకొని దౌర్జన్యానికి వెళ్ళాడు. ఇది శాంతి భద్రతలను పూర్తిగా తన అదుపులోకి తీసుకోవటం ఎమ్మెల్యే, ఇది పూర్తిగా తప్పు. అదే విధంగా తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి దళితుడి ఇంటి మీదకి వెళ్ళాడు. కొన్ని వందల మంది దళితుడు ఇంటి మీదకి వెళ్ళినటువంటి సందర్భంలో వీళ్ళు వ్యవహరించినటువంటి తీరు, ఆ తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి దళితుడు ఆయన సతీమణి ఆవిడ పట్ల వీళ్ళందరూ వ్యవహరించినటువంటి తీరు అభ్యంతరకరమైనది. అందుకని ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఎమ్మెల్యే చేయాల్సినటువంటి పని ఒక ఊర్లో ఇద్దరు మధ్య ఏది వైసీపీ తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగితే ఒకవేళ వైసీపీ కార్యకర్తనే తెలుగుదేశం కార్యకర్త కొడితే పోలీసులకి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఆయన సిఐతో మాట్లాడొచ్చు, డిఎస్పీతో మాట్లాడొచ్చు, ఎస్పీతో మాట్లాడొచ్చు, అవసరం అయితే డిఐజీతో ఐజీతో కూడా మాట్లాడొచ్చు. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ చీఫ్ సెక్రటరీ ప్రోటోకాల్ కాబట్టి అతను ఎవరితో అయినా మాట్లాడొచ్చు. ఖచ్చితంగా ఆ పని చేయాలి తప్ప దౌర్జన్యానికి వెళ్ళకూడదు. వెళ్ళినటువంటి దౌర్జన్యం చేయటం ఖచ్చితంగా తప్పు, ఎమ్మెల్యే చేసినటువంటిది తప్పు. అందుకని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు. ఏం అర్ధరాత్రి అరెస్ట్? నువ్వు అర్ధరాత్రి కదా దౌర్జన్యానికి వెళ్ళింది, నువ్వు మళ్ళీ దౌర్జన్యం చేస్తావేమో. ఎమ్మెల్యేవు కదా, 100 మంది వేసుకొని ఊరి మీదకి వెళ్ళావు, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళావు, వాళ్ళకి ఆ భయం ఉంటుంది కదా, పోలీసులు ఆ బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేశారు. తలుపులు వేసుకొని ఉంటే తలుపులు బద్దలు కొట్టి తీసుకెళ్ళక ఏం చేస్తారంటే నాకు అర్థం కాదు. తలుపులు వేసుకొని తలుపులు తీయలేదు అంటే పోలీసులు బద్దలు కొట్టి తీసుకెళ్లారంటే వాళ్ళు దూకుతారు. ఏం చేస్తారు? నువ్వు తలుపు ఎంతసేపు తెలియకపోతే ఎంతసేపు అక్కడ కూర్చొని ఉంటారా ఏంటి? నువ్వు చేసిందే తప్పు ఎమ్మెల్యేగా. ఇక్కడ విరూపాక్ష ఎమ్మెల్యే చేసినటువంటిది పూర్తిగా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఆ చర్యని జగన్మోహన్ రెడ్డి సమర్థించడం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి విరూపాక్షనే కాదండి, ఎవరినైనా సమర్థిస్తారు. చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అప్రజాస్వామికంగా ఈవీఎంలు పగలగొడితే అసలు ఏముందండి, మా ఊరు తప్పు చేయలేదండి పిన్నెల రామకృష్ణారెడ్డి అని అంటాడు. ఇప్పుడు సిదిరి అప్పలరాజు గురించి ఏం మాట్లాడాడో చూసాము. ఇప్పుడు భూ కబ్జాలకు పాల్పడితే మా భూ కబ్జాలకు పాల్పడ్డటువంటి వాళ్ళు సమర్థిస్తాడు. ఇదంతా ఏంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తన ఓట్లు తన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తన ఏం చెప్పినా నమ్మేస్తారు. తన రచ్చబండకు సంబంధించినటువంటి చర్చల్లో ఈ విధమైనటువంటి ఒక చర్చ వాదనని మా వాళ్ళు అందరినీ ఇలా చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి అంటే
ఇప్పుడు శ్రీకాంత్ గారు అదే చెప్తాడు, డిబేట్ లో రచ్చబండ్లో మాట్లాడే వైసీపీ అతను కూడా అదే చెప్తాడు. దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయవు. అతను అప్రజాస్వామికంగా చంపే ఎవరు మనిషిని హత్య చేసినా సరే, ఇప్పుడు ముస్తఫా కొడుకు కిడ్నాప్ చేస్తే అమాయకుడు అని చెప్తున్నాడు అంటే ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డిని? నువ్వు మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి విషయం అక్కడ గుర్తురాదా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. రైట్ సార్. యాక్చువల్గా మరో టాపిక్ ఉంది కానీ నేను దాని జోలికి పోవడం లేదు, మీరు అందరూ ఉన్నారు కాబట్టి జస్ట్ 10 to 20 seconds. రేపు సెషన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి అసెంబ్లీ సెషను 17వ తారీఖు నుంచి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆర్ మేబీ 17వ తారీఖు డిసైడ్ చేస్తారు. 27 వరకు అని అంటున్నారు, ఎన్ని రోజులు అనేది కూడా. నాకు ఒక్కటి చెప్పండి సార్, మొన్న జరిగింది శాసనసభాపక్ష సమావేశం అంట. శాసనసభ్యులు వెళ్ళినటువంటి శాసనసభాపక్ష సమావేశం ఏంటో మనకు తెలియదు, ఏది వైసీపీకి సంబంధించింది. సరే ఓకే, మండలికి సంబంధించిన వాళ్ళు వెళ్తారు కాబట్టి వాళ్ళు రేపు ఎలాగూ సభలో వ్యవహరించాలి, ఎలా ఇరుకుని పెట్టాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నేతృత్వంలో మా అందరూ కలిశారు ఎమ్మెల్సీలు. పాపం బొత్స సత్యనారాయణ గారికి మంచి మీకు అన్నీ రెడీగా ఉన్నాయి అస్త్రాలు, డిఎస్సి అస్త్రం ఎలాగుంది కదా, మంచి ఊపు మీద ఉంది అనగానే ఆయన కూడా విద్యాశాఖ మంత్రిగా గతంలో చేశాడు కదా. సరే, ఆయనకి దాని మీద ఎంత పట్టు ఉన్నది పక్కన పెడితే, ఆయన మరి ఫ్లోర్ లీడర్ కాబట్టి చాలా ఉత్సాహంగా రెడీ అయిపోయాడు. కానీ అదే రోజు నిన్నగాక మొన్నే అనుకుంటా, బుధవారం రోజు సాయంత్రానికల్లా ఏపీపీఎస్సి స్పెషల్ సీట్ రిపోర్ట్ వచ్చేసింది. ఇప్పుడు నాకు వెంటనే బొత్స సత్యనారాయణ గారు గుర్తొచ్చారు. అయ్యా, ఈయన మొత్తం సెషన్ మొత్తం డిఎస్సితోనే ఎగిరిపోతుందని నేను అనుకుంటే ఇదేంటి అంతకన్నా పెద్ద పిడుగు పడింది ఏపీపీఎస్సి రూపంలో అనిపించింది. అందు గురించే సార్, పెద్దలు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధం లేకపోయినా కానీ హౌ దిస్ సెషన్ గోయింగ్ టు బీ, ఐ మీన్ ఈ పరిస్థితుల్లో డిఎస్సితో యుద్ధం చేద్దాం అనుకుంటే అక్కడ పెద్ద ఏపీపీఎస్సీ రూపంలో పెద్ద దాన్ని ఏమంటారు బ్రహ్మరాక్షసి ఎదురుగా ఉన్నట్టుగా కనపడుతున్న పరిస్థితుల్లో ఎలా జరగబోతున్నాయి మండలి సమావేశం. ఎలాగూ శాసనసభ సమావేశాలు ఏకపక్షమే, ఎలాగో వీళ్ళు వెళ్ళటం లేదు కాబట్టి మండలి సమావేశాలు అనేది అందరూ చూస్తున్నారు. సార్ గఫూర్ గారు, ఇప్పుడు శాసన సభ సమావేశాలే ప్రాముఖ్యత ఉంటాయండి. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, ప్రెస్ ఉంటుంది. దాన్ని మేము పోము అని చెప్పడం మాత్రం అది సెల్ఫ్ గోల్ వేసుకోవడమే. ఖచ్చితంగా డిఎస్సి మీద కావచ్చు, ఇంకో దాని మీద కావచ్చు, ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి వైసీపీ ఖచ్చితంగా హాజరై ప్రభుత్వాన్ని నిలవేయడం మంచిది. ఆ రకంగా తమ పాయింట్ను ప్రజలు అక్కడ ఏమైతే మెజార్టీ వాళ్ళకు ఉంది కదా, మెజార్టీ ఎప్పుడు ఉంటుంది, అధికారంలో పార్టీ ఉందంటే వాళ్ళకే మెజార్టీ ఉంటుంది, తీర్మానం కావచ్చు. కానీ నీ వాదన ఏమిటి, నువ్వు చెప్పేటువంటి దాంట్లో ప్రజల తరఫున ఏం మాట్లాడుతున్నావు అనేది అందరికీ తెలుస్తుంది ప్రజలకు. శాసనసభ వేదిక ద్వారా మాట్లాడేది జనరల్ గా ఛానల్స్ బ్రాడ్కాస్ట్ చేస్తే ప్రెస్ కూడా కవరేజ్ బాగుంటుంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావడం మంచిది. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు మేము హాజరు కాము అని. హాజరు కాము అనే నిర్ణయం మాత్రం సరైనది కాదని నా అభిప్రాయం. ఇకపోతే కౌన్సిల్లో పెద్ద ప్రభావం పడదండి దాని మీద. కౌన్సిల్ ఎందుకంటే ఉండేదే చాలా తక్కువ మంది, దాంట్లో రెండు వైపులా ఇప్పుడు కొంత బలం కూడా వీళ్ళకి కూడా కొంచెం పెరిగింది. అయితే మెజార్టీ వాళ్ళకే ఉన్నట్టుంది, ఎందుకంటే మోషన్ రాజు గారు పరిషత్ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి. దాంట్లో ఏం చర్చ పెట్టినా అసెంబ్లీకి మీరు హాజరు కాకుండా కౌన్సిల్లో ఏం మాట్లాడినా దానికి పెద్ద విలువ ఉండదు అనేది నా అభిప్రాయం. అందుకోసం నేను అధికార పార్టీకి చెప్పేది ఏంటంటే, మళ్ళా గొడ్డలి పార్టీ అని ఆ పార్టీ ఈ పార్టీ అని రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో కాకుండా ప్రజా సమస్యల మీద చర్చ జరపండి. రైతాంగాన్ని ఎట్లా ఆదుకోబోతున్నారు మీరు, ప్రాజెక్టులు నిండలేదు, ప్రాజెక్ట్ నిండకపోతే ఎట్లా కాపాడుతారు రైతాంగాన్ని. అట్లాగే తెలంగాణ వైపు నుంచి రోజు రెచ్చగొట్టే ప్రకటనలు వస్తున్నాయి. ఇక వాళ్ళు ఓపెన్ గా ఒక నాయకుడు, నాకు పేరు సరైన గుర్తు రావడం లేదు, ఏమిటంటే ఇక్కడ ఉండేది అది కాంగ్రెస్ వాడే అంటున్నాడు, తెలంగాణ తొత్తు ప్రభుత్వం ఉంది, ఆంధ్ర వాళ్ళ తొత్తు ప్రభుత్వం ఉంది అని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఢిల్లీలో బచావ్ ట్రిబ్యునల్ దాని మీద అప్పీలు పోయినారు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నా పాయింట్ ఏమంటే, మీరు వైసీపీ రాకుంటే వైసీపీ మీద చర్చించడంలో, వైసీపీ మీదనే చర్చ పెట్టడంలో పెద్ద ఫలితం మీకు కూడా ఉండదు. ప్రజా సమస్యలు చర్చించండి, రాష్ట్ర సమస్యలు చర్చించండి, ఎట్లా ప్రజల్ని ఆదుకుంటారో మీకు చెప్పడం ద్వారా మీ సందేశం ప్రజలకు పోతుంది తప్ప ఇక కాదు గొడ్డలి పార్టీ అని
మీకు మీరు మాట్లాడుకొని మీకు మీరు సపోర్ట్ చేసుకుంటే ఏం ఉపయోగం అది? కాబట్టి ఆ రూపంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ముఖ్యమంత్రి గారు అనేది నా అభిప్రాయం. నేను ఆ ఉద్దేశంతోనే సార్ ఇప్పుడు థ్యాంక్స్ టు వైసీపీ మండలికి ఎక్కడ లేనటువంటి ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఇప్పుడు శాసనసభ సమావేశాలు ఎప్పుడు ఉంటాయా అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించేటటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయి, పెద్దవాళ్ళు చూస్తుంటారు. అరే శాసనసభ మీరు అన్నట్టు ఏంటంటే వాళ్ళు డబ్బాలు కొట్టుకుండి లేకపోతే విమర్శలు చేస్తా కూర్చుంటే ఏం చూస్తామని మండలి పెట్టుకున్నారు. ఏది మండలి సమావేశాలు చూస్తే కాస్త అక్కడన్నా కానీ వాడివేడిగా బొత్స సత్యనారాయణ గారు ఇట్లాంటి, అలాగే లోకేష్ కూడా గట్టిగా సమాధానాలు చెప్పడం అన్నీ మనం చూసాం. సో ఎప్పుడు లేనటువంటి ప్రాధాన్యత వైసీపీ రూపంలో మనకి మండలి కలిగింది. అందు గురించి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడా. శ్రీకాంత్ గారు మరి ఏంటండి, మధ్యాహ్నానికి ఏమో ఆయన అన్ని అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యారు బొత్స సత్యనారాయణ గారు, సాయంత్రానికి ఏమో పెద్ద బండబడింది. మరి ఏ రకంగా మీరు మీ వ్యూహం ఉండబోతోంది మండలిలో? సురేష్ గారు మీరే అన్నారు అస్త్రాలు ఎక్కువ పెట్టారు, సాయంకాలానికి అంతా బండబడింది అని. సార్ 2 ఏళ్ల నుంచి వీళ్ళేం గుడ్డుగురానికి పనులు దొమ్ముతున్నారా నాకు అర్థం కాలే. ఈ డిఎస్సి అక్రమాలలో లీకేజీ విషయంలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. దీన్ని లోకేష్ బాబు గారిని సకల శాఖ మంత్రి గారిని కాపాడుకోవాలా అంటే చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల వారి యొక్క అనుభవంతో ఈ గ్రూప్ 1 మన ఈ పరీక్షలను తీసుకొని వచ్చి అడ్డం పెట్టుకున్నారు. ఇది ఇంకా దీంట్లో ఇంకా సార్ రాష్ట్ర ప్రజలకంతా తెలిసిన విషయమే. ఈ అసెంబ్లీ సమావేశాలలో డిఎస్సిని కడిగి పారేస్తారు. ఎందుకంటే తెలిసినదే. ఇప్పుడు మనకు భారత యుద్ధంలో శిఖండిని ఎలా అడ్డం పెట్టుకొని బాణం వేశారు, అదే టైప్ లో ఈ డిఎస్సిని కాపాడుకోవడానికి అక్కడ జరిగినటువంటి అక్రమాలను అన్యాయాలను ఆ స్పోర్ట్స్ కోటా కింద జరిగినటువంటి వీరికి కావలసిన వారిని ఇచ్చుకోవడానికి గ్రూప్ 1 అనే పదాన్ని ముందరికి వదిలారు చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో రాష్ట్ర ప్రజలకందరికీ తెలిసినదే, ఏం పెద్ద కొత్త అంశం కాదని డైవర్షన్ పాలిటిక్స్ కు ఇది ఒక నాంది, ఒక దారి అంతే. ఆ విధంగానే పరిగణిస్తారు. ఓకే మీరు మీ వర్షన్ మీరు చెప్పొచ్చు, కానీ గ్రూప్ 1 అంశం మీద మేమే 10 సంఖ్యలో మేము డిబేట్లు చేసాం, కొత్త అంశం కాదు. అలాగే ఇది హైకోర్టు డివిజన్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ రిపోర్ట్, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. సరే వచ్చిన సందర్భాన్ని మీరు కావాలంటే దాన్ని ఆ రకంగా డిఫెండ్ చేసాం, తప్పే లేదు. ఒక్క నిమిషం టైం లేదు సార్, టైం లేదు. సిట్ రిపోర్ట్ లో ఏ పేజీలో ఏమున్నది కూడా చెప్తాను, పేజీలో ఏమున్నది చెప్తా. నిన్న మేము పూర్తిగా డీటెయిల్డ్గా మేము దాని మీద డిబేట్ చేసాం, మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అనేది ఒక పెద్ద బ్లండరు, దాని మీద ఎన్నిసార్లు అయినా మాట్లాడొచ్చు. ఈ రోజు కూడా నేను నిన్న ప్రిలిమినరీ తీసుకున్నాను కాబట్టి ఈరోజు సప్లిమెంటరీ అయినా కూడా దాని జోలి పోవటం లేదు. నేను ఓన్లీ అసెంబ్లీ సెషన్స్ దృష్ట్యానే పార్టీల స్ట్రాటజీ గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నా. శేఖర్ రెడ్డి గారు, నాకు మళ్ళా మహేష్ బాబు గారి సినిమానే గుర్తొచ్చింది. మహేష్ బాబు సినిమా అతడు సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఏది త్రిష ఏదో కంప్లైంట్ చేస్తే మహేష్ బాబుని వేసేయడానికి రెడీ చేస్తారు, ఏదో ఒక పెద్ద తిరణాలో. అయితే మనోడు మహేష్ బాబుకి ఆపోజిట్లో పెద్ద కత్తి తెస్తాడు, పరిగెత్తుకుంటూ వస్తే మనోడు నుంచున్న చోట నుంచి మహేష్ బాబు కాలుతో పైకి లేపుతాడు. ఏంటిది? పెద్ద త్రిశూలం. ఆయన బొత్స సత్యనారాయణ గారు పెద్ద పట్టగత్తి తీసుకొని డిఎస్సీ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తుంటే మీరు సాయంత్రానికి ఈ రకంగా త్రిశూలాన్ని చేతిలో పెట్టండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిట్ రిపోర్టు ఇది చాలా అన్యాయం, మోసం. ఏది అక్కడ అంటాడు కదా వేసేయడానికి వచ్చినాడు, ఇది తూచి తొండి అని. మరి అదే చెప్తున్నారు ఇప్పుడు శ్రీకాంత్ గారు, ఏమంటారు సార్? ఇప్పుడు సినిమాలో అక్కడ కత్తి, ఇక్కడ త్రిశూలం, ఇక్కడ అసలు కత్తే లేదు కదా సార్ వాళ్ళ దగ్గర. కత్తి ఉన్నట్టు వీళ్ళు నటిస్తున్నారు, మా దగ్గర కత్తులు ఉన్నాయి, మా వెనకాల ప్రూఫ్లు ఉన్నాయని నటిస్తున్నారు తప్పితే కత్తి తీసి చూపించింది ఇంతవరకు ఎక్కడ దాఖలాలు లేవు. అసలు కోర్టుకు పోతే అక్కడ కనీసం ఒక ప్రూఫ్ ఇవ్వడానికి కానీ, లేదంటే వీళ్ళు ఎంటబడి ఎవరైనా అభ్యర్థులు వెళ్ళి అక్కడ పిటిషన్ పెట్టడానికి కూడా ఛాన్సే లేదు. ఎవరు రావట్లే. కోర్టు అదే పని అడుగుతుంది, ఆ అభ్యర్థులు రమ్మనండి అబ్బా మాట్లాడదామని. అయినా వీళ్ళు ఎవరు ఒక్క అభ్యర్థి కూడా పిలుచుకుపోయే దాఖలాలు లేవు. ఇంకా కత్తులు ఏం వస్తాయి సార్? కానీ మీరు చెప్పినట్టు త్రిశూలం అయితే కరెక్ట్గా చూపించాం సార్. ఇది హైకోర్టులో 400 మంది పైన అభ్యర్థులు పిటిషన్లు వేశారు, ఒకరిద్దరు కాదు సార్. నిజంగా బాధితులు ఉన్నారు దీంట్లో. అట్లాగే సార్ ఇది 3 సార్లు ఎవాల్యుయేషన్, రకరకాల సమస్యలు. సార్ నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర సామాజిక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడానికి చేసిన ఒక అతిపెద్ద కుట్రగా మారుతాను సార్. నేను ఇది కుంభకోణం కాదు, ఇది ఒక కుట్ర కుతంత్రం. ఇది రాష్ట్రంలో
సామాజిక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడానికి. సార్, ఈ ప్రజా పరీక్షలు ఏవైతే ఉన్నాయో వారి సమగ్రత దెబ్బతీయడానికి మాత్రమే ఇలా ప్రవర్తిస్తున్నారు సార్. ఇది మనం మాట్లాడే డిఎస్సి మాట్లాడే ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు కదా కొన్ని లీక్ అయ్యి పేపర్, అది కాదు సార్. ఇది ఒక విధ్వంసం. ఇది వ్యవస్థనే పూర్తిగా మీ పాయింట్ దాంట్లో ఎసెన్స్ నాకు ఒక నిమిషం. శేఖర్ రెడ్డి గారు సేవ్ ఇట్ ఫర్ నెక్స్ట్ టైం డెఫినెట్ గా దీని మీద పూర్తి స్థాయిలో డిబేట్ పెడతాము. కానీ మీ పాయింట్ దాంట్లో ఉన్న ఎసెన్స్ నాకు అర్థమైంది. మనం డీటెయిల్ గా తర్వాత మాట్లాడదాం. ఓన్లీ సెషన్ గురించి ఇప్పుడు ఓన్లీ మీరు దాన్ని చెప్పేశారు కదా, మీకు త్రిశూలం వచ్చేసింది. చూద్దాం సెషన్ లో మాట్లాడతారు అనేది. కృష్ణానీల్ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. సురేష్ గారు, ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎలాగూ అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావటం లేదు. బయట అయితే డిఎస్సి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా హడావుడి చేస్తున్నటువంటి మాట వాస్తవం. అభ్యర్థులు రావట్లేదు, వాళ్ళు రావట్లేదు, వీటికి రావట్లేదు అంటే అభ్యర్థులు రారు. అభ్యర్థులు వస్తే ఎలాగో వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి అభ్యర్థులు బయటికి రారు. వాళ్ళు చాలా ఉద్యోగాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి వీళ్ళతో కలిసి ఉద్యమాలు చేయరు. అయితే ఈ సమయంలో నేను కూటమి ప్రభుత్వానికి చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని చెప్పిన ఉపయోగం లేదు. వాళ్ళు అసెంబ్లీకి రాము అని నిర్ణయం చేసుకున్నారు. అది అప్రజాస్వామికం, తప్పు, ప్రజావేదిక, అది ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాం కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లా. వాడు రాకపోవడం రైట్ అనేది నా పాయింట్ కాదు, తప్పే. అది అయిపోయింది కాబట్టి అది వాళ్ళ కర్మ. ప్రజలు ఏమి నిర్ణయించుకుంటారు, ప్రజలు చూస్తారు. వాళ్ళు రానందుకు కూటమికి ప్రధానంగా ఆ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కి నేను ఇచ్చేటువంటి సూచన ఏంటి అని అంటే, మీకు అసెంబ్లీలో ఎలాగో ప్రతిపక్షం లేదు, అడిగేవాళ్ళు లేడు. మీరు ప్రజల కోసం డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అధికారికంగా రికార్డెడ్ గా అసెంబ్లీలో ప్రకటన చెయ్యండి నారా లోకేష్. ఎందుకు చెయ్యాలి? జగన్మోహన్ రెడ్డి కోసమో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 మంది ఎమ్మెల్యేల కోసమో ఇది కాదు. రాష్ట్ర ప్రజలకి మీరు అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. ఇది మీకు అసెంబ్లీలో చేసుకోండి. ఇక మీరు మండలికి వచ్చినటువంటి సందర్భంలో మీరు అడిగారు కదా, త్రిశూలం దొరికింది, అది దొరికింది, ఇది దొరికింది అని చెప్పారు కదా. ఆయన త్రిశూలం దొరికింది మాకని కూడా చెప్తున్నాడు కదా విజయశేఖర్ రెడ్డి గారు. ఏ త్రిశూలం దొరికినా ఏం దొరికినా మండలిలో జరిగేటువంటి చర్చకు సంబంధించినటువంటి విషయంలో ఏపీపీఎస్సీ మీద ఏం చర్యలు తీసుకోవటానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా వద్దంటే ఆగుతారా? ఏమన్నా ఆల్రెడీ దాంట్లో అరెస్టులు జరిగాయి, కేసు నడుస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏమన్నా జగన్మోహన్ రెడ్డికో లేకపోతే ఇంకోళ్ళకో ఏమన్నా ఉందనుకోండి, వాళ్ళ ప్రమేయం ఉందనుకోండి, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. సిట్ ఉంది, ఎవడు కాదన్నారు? మీరు డిఎస్సి మీద ఏం చేస్తున్నారు? డిఎస్సి మీద ఏం చెప్తున్నారు? ఇదే సిట్టు మీరు అక్కడ సిట్ ఉంది, ఇక్కడ మీరు ఏమైనా దర్యాప్తు సంస్థనైనా మీరు దర్యాప్తుకి ఏమైనా అంగీకరించారా? అంగీకరించలేదు. మండలిలో ఏ సమాధానం చెప్తారు? మీ దగ్గర లేదు ఆయుధం. నేను చెప్తున్నాను, కూటమి దగ్గర ఆయుధం లేదు, వాళ్ళ దగ్గర ఆయుధం లేదు, మా దగ్గర త్రిశూలం ఉందని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. మీ దగ్గర ఆయుధం కింద ఉంటే ఆ ఆయుధం ఏంటి అని అంటే ప్రజలకు ఇచ్చేటువంటి స్టేట్మెంట్, వివరణ, అది ఇంపార్టెంట్. ఇది తీసుకొచ్చి ఏపీపీఎస్సీని తీసుకొచ్చి దాని ముందు పెట్టినంత మాత్రాన ఆయుధం కానే కాదు. ఎందుకు కాదయ్యా అంటే దాని మీద చర్యలు తీసుకునేటువంటి హక్కు, అధికారం ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయి అనేటువంటి విషయం చాలా సందర్భాల్లో డిబేట్ చేశాం కాబట్టి చాలా సందర్భాల్లో చేశాం. ఏపీపీఎస్సీ అక్రమాలు జరిగాయని అందరికీ తెలుసు. చర్యలు తీసుకునేటువంటి అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. అదేం పెద్ద వీళ్ళకు ఉన్నటువంటి ఆయుధం కానే కాదు. డిఎస్సి మీద ఈ రోజున ప్రభుత్వం డిఫెన్స్ లో ఉంది. ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి నారా లోకేష్ డిఫెన్స్ లో ఉన్నాడు. ఇది రాష్ట్ర ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయం. ఓకే, ఆయన డిఫెన్స్ లో ఉన్నారని మీ అభిప్రాయం అయితే అయి ఉండొచ్చు, కానీ ఆయన అయితే సవాల్ చేస్తున్నాడు, ఛాలెంజ్ చేశాడు, 1-2 సార్లు చేశాడు. సరే, ఇప్పుడు అదంతా డిఫరెంట్. బయట వేరు. మీతో నేను అగ్రీ అవుతున్నా. బయట ఎన్ని ఛాలెంజ్లు ఎన్ని అని చేయొచ్చు. ఒక నిమిషం సార్, నేను క్లోజ్ చేస్తూ నేను వైండ్ అప్ చేస్తూ మాట్లాడే మాటలండి. నేను కృష్ణానీల్ గారు అన్న దాన్ని స్టేట్మెంట్ అనేది అసెంబ్లీలో స్టేట్మెంట్ అనేది చాలా విలువైనది, 2 ఆన్ రికార్డ్. అది
దానికి ఒక ప్రామాణికత ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ విశ్వసిస్తారు కాబట్టి దాని మీద కట్టుబడి ఉండాలి కాబట్టి రేపు ఏదన్నా జరిగినా కానీ దానికి ఏమన్నా వ్యతిరేకంగా కానీ ఏదన్నా ఎనామలీస్ జరిగినట్టుగా స్టేట్మెంట్ ఇవ్వటం అనే ఒక అవకాశం వచ్చింది కాబట్టి అది చేస్తే మంచిది. నాకు కూడా అలా అనిపిస్తుంది. మరి ఆ దిశలో ఆలోచిస్తున్నారో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ అంటిల్ ద సెషన్ స్టార్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సారీ ప్లీజ్ నెక్స్ట్ టైం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయిన్. శేఖర్ రెడ్డి గారు, శ్రీకాంత్ గారు, కృష్ణాంజలి గారు, గఫూర్ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ